Praise the Lord. ప్రభువుకు స్తోత్రం. As most of you will already know, we are going to study the word of God under the central theme, the last days. మీలో అనేక మందికి తెలిసిన రీతిగా ఈ యొక్క దినాలలో అంత్య దినములు అనే అంశము మీద మనము ఈ యొక్క వేద పఠనాలను ధ్యానించబోతున్నాం. Before we begin, I would like to say a few words. ఈ యొక్క అంశాన్ని ప్రారంభించబోయే ముందు నేను మీతో కొద్ది మాటలు చెప్పగోరుచున్నాను. I'm not here just to fill your head with the latest information of what's going on. ఆధునిక జరుగుతున్న సమాచారంతో ఏదో మీ యొక్క బుర్రను నింపాలని నేను కోరుకోవట్లేదు. Our motive here in delivering these words is to wake the heart and not to fill the head. ఈ యొక్క దినాలలో మీ యొక్క మెదడును సమాచారంతో నింపుట కంటే మీ యొక్క హృదయాలను మేల్కొల్పడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. Although we will share with you many things that are going on in the world around us. ఈ యొక్క దినాలలో ఈ యొక్క లోకములో మన చుట్టూ జరుగుతున్నటువంటి అనేకమైన సంగతులను నేను మీతో పంచుకుంటున్నాను. Our motive is to wake us all, including myself, from that spiritual sleep that is in all of us. మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ నిద్రలో నుండి మనమందరము నాతో పాటు మనమందరము మేల్కొనాలి అని నేను కోరుకొనుచున్నాను. So when we hear many things that are happening, a fear comes inside. ఈ విధంగా జరుగుతున్న కార్యాలన్నీ మనం వింటున్నప్పుడు మనలో ఒక రకమైన భయం ప్రారంభమవుతుంది. When you hear of the mark of the beast, ఈ యొక్క మృగము యొక్క సంఖ్యను గుర్తును చూచినప్పుడు, when you see how the unique identity cards are being distributed and things are getting ready for the RFID, ఈ యొక్క RFID లేక ఈ యొక్క జనాలందరికీ పంచిపెట్టబడుచున్నటువంటి ఆధార్ కార్డు అన్నటువంటి యొక్క యూనిక్ ఐడెంటిటీ కార్డు అన్నది. So these things will scare us, but after 2 days we forget all that and we become our normal selves once again. ఈ యొక్క కార్యాలన్నీ వింటున్నప్పుడు కాస్త భయం అనిపిస్తుంది. 2 దినాలు గడిచిన వెంటనే అలవాటు పడిపోతాం. In some houses, when the parents wake up their children for morning praising, కొన్ని గృహాలలో తల్లిదండ్రులు పిల్లలను ఇక ఉదయకాలపు స్తోత్ర ప్రార్థనకు లేపినప్పుడు they will wake up and then turn the other side and sleep. వాళ్ళు లెగుస్తారు, అటు తిరిగి పడుకుంటారు. That's what happens in some of meetings like this. ఇటువంటి కూటాల మూలముగా ఇట్టి కార్యాలే జరుగుతున్నాయి. During the meeting, for this meeting, we'll wake up for 2 days, we'll be awake, then we'll turn the other side and sleep. ఈ యొక్క కూటాల సమయములో మేల్కొన్నట్లు ఉంటుంది. కూటాలు ముగిసిన 2 రోజుల తర్వాత అటు తిరిగి పడుకున్నట్లుగా ఉంటుంది. So at the beginning of this meeting, we would like to surrender all our hearts into the hands of the Holy Spirit. ఈ యొక్క కూటాల మూలముగా మన యొక్క హృదయం అంతటిని దేవుని యొక్క హస్తములో మనం సమర్పించాలి. As we listen to the word of God, our hearts should wake up to know what's happening around us. దేవుని యొక్క వాక్యము మనం వినుచు ఉండగా మన చుట్టూ జరుగుతున్న కార్యములు ఏమిటి అని మనం గ్రహించాలి. Normally human beings like to listen to something new. సాధారణంగా మానవుని స్వభావం ఏమిటి అంటే క్రొత్త సంగతులను వినాలి. So those who have already heard CDs about the last days, you may see some repetition. So normally, naturally, some of us in our minds will think, oh, I've heard all this before, please tell something else. ఈ యొక్క అంత్య దినాలు అనేటటువంటి యొక్క వేద పఠనాల గురించి సీడీలు ముందుగానే వచ్చి ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా కొత్త కార్యాలు వినాలి, ఇవన్నీ ఏదో విన్నవే కదా అని అనుకునే సందర్భం కలదు. That's also part of spiritual sleep. అది కూడా ఆత్మీయ నిద్రలో ఒక భాగమే. So we need to have an awareness within us that Jesus is coming very soon. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి త్వరగా రాబోచున్నాడు అనే ఒక జాగరణ మేల్కొలుపు మనలో ఉండాలి. We are living in the last days where terrible things are going to take place in the near future. ఈ యొక్క రాబోయే సమీప భవిష్యత్తులో భయంకరమైన సంఘటనలు జరగబోయేటటువంటి ఒక అంత్య దినాల్లో మనం నివసిస్తున్నాము అని మనం గుర్తెరగాలి. I've preached this in many places, but I've myself fallen asleep many times. ఈ విధముగా ఈ కార్యాలను అనేక స్థలాలలో నేను బోధిస్తున్నాను, కానీ అనేక సందర్భాల్లో నేనే నిద్రలో పడిపోవచ్చున్నాను. But I want to wake up once again. కానీ నేను తిరిగి మరొకసారి లేవాలి. How many want that spiritual awakening to understand the times? ఈ విధముగా సమయములను గ్రహించు నిమిత్తమై మీలో ఎంతమంది ఆ యొక్క ఆత్మీయమైన నిద్ర మేల్కొలుపును కోరుకొనుచున్నారు? How many want that spiritual awakening to get up and get ready to go when Jesus comes? ఆత్మీయముగా నిద్రలో నుండి మేల్కొని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకు సిద్ధపడాలని ఎంతమంది కోరుచున్నారు? Put up your right hands, మీ please. యొక్క కుడి చేతులను పైకెత్తుడి. May the Holy Spirit work in us through the word of God. దేవుని యొక్క వాక్యం మూలముగా
పరిశుద్ధాత్ముడు మనలో క్రియ చేయనివుడి. That the Lord might give us grace and awake us up these days. Let us offer 100 praises to God. ఈ విధముగా ఇక దినాలలో ఇక వేద పఠన కూటాల మూలముగా దేవుడు మనం సిద్ధపరచునట్లుగా మన చేతుల పైకెత్తి 100 స్తోత్రములు దేవునికి చెల్లించదము. స్తోత్రం 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 For our key verse, shall we turn to Isaiah chapter 26 and read verses 20 and 21. మన యొక్క ముఖ్య వాక్యముగా యెషయా గ్రంథము 26వ అధ్యాయము 20-21వ వాక్యాన్ని చదువుకుందాం. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసముల నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము. Come, my people, enter thou into thy chambers, and shut thy doors about thee. Hide thyself as it were for little moment, until the indignation be overpast. For behold, the Lord cometh out of his place to punish the inhabitants of the earth for their iniquity. The earth also shall disclose her blood, and shall no more cover her slain. This verse was written about 2700 years ago. ఈ యొక్క వాక్యం అనున్నది 2700 సంవత్సరాల క్రితం వ్రాయబడిన వాక్యం. And the man Isaiah who wrote these words was a prophet. ఈ యొక్క మాటలను రాసినటువంటి వ్యక్తి ప్రవక్త అయిన యెషయా. Many verses in the book of the prophets in the Bible. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ప్రవక్తల యొక్క అనేక గ్రంథాలు మాటలు ఉన్నవి. They have a literal implication or a literal application to the times of the Jews of those days. ఆ యొక్క దినాలలో యూదుల యొక్క దినాలను గురించి అక్షరానుసారమైన ఆ యొక్క కార్యములు జరిగి చెప్పబడి ఉన్నవి. For example, this verse itself is an invitation to the Jews, to the people of Israel, to hide themselves when the enemy is coming to war against them. ఇక్కడ ఈ చెప్పబడిన యొక్క వాక్యం అనున్నది ఆ యొక్క దినాలలో ఇశ్రాయేలీలు లేక యూదులైన వారు తమ యొక్క శత్రువులు తమ మీదికి వచ్చినప్పుడు తమను తాము వారికి కనపరుచుకొనకుండా దాగుకొనుము అని చెప్పబడుచున్నది. That's the immediate application of this verse. ఆ యొక్క వాక్యం అనేది ఆ యొక్క సమయానికి సంబంధించిన తక్షణ కార్యమైనది. But hidden in these words is a prophecy that has a foresight that goes ahead into many centuries. ఈ యొక్క వాక్యము అదే సమయములో ఒక ప్రవచన రీతిగాను అనేక వందల సంవత్సరాలు వేల సంవత్సరాల తరువాత జరగబోయే ఒక కార్యాన్ని దూరదృష్టితో చెప్పుచున్నది. These days everything is going global. ఈ యొక్క దినాలలో అన్నియు ఒక విశ్వజనీకరణంగా సంభవించుచున్నవి. With the increase in advancement in technology and electronics and the advent of the internet, nations and countries are becoming united. యొక్క సాంకేతిక కార్యాలనున్నవి లేకపోతే ఇంటర్నెట్ అనున్నవి అనేక కొత్త ఆవిష్కరణలనున్నవి ఈ యొక్క దినాలలో సంభవించుచు ఉన్నవి. Well, this verse 21 speaks of a global punishment that is going to come upon all the earth. మంచిదే. ఈ యొక్క 21వ వాక్యం అన్నది ఈ యొక్క సమస్త భూమి మీద సంభవింపబోయేటటువంటి ఒక లోక ప్రకారమైన ఒక లోకానికంతా సంభవింపబోయే ఒక శిక్షను చూపుచున్నది. So before that global punishment comes from God on the earth, ఈ యొక్క దేవుని యొద్ద నుండి ఈ లోకమంతటికి ఒక శిక్ష రాబోయే ముందు there is an invitation to the reader to come and hide himself or herself. చదువుచున్నటువంటి వ్యక్తికి
ఈ యొక్క శిక్షను నుండి తప్పించుకొని వచ్చి దాగుకొనుము అనేటటువంటి ఒక ఆహ్వానం ఇవ్వబడుచున్నది. If you are willing to take the hands of God, God has prepared a hiding place for you when these terrible things will take place. మీరు దేవుని యొక్క హస్తములను పట్టుకోవాలి అని కోరినట్లయితే దేవుడు మీ యొక్క హస్తములను పట్టుకొని ఈ శిక్షలో నుండి తప్పించుకునేటటువంటి ఒక రహస్యమైన మరుగైన స్థలమును మీకు చూపించును. We are holding these Bible studies to tell you that what Isaiah the prophet prophesied many centuries ago is something appropriate to our time. ఈ యొక్క ప్రవక్త అయిన యెషయా ప్రవచించినటువంటి యొక్క మాటలున్నవి అనేక వేల సంవత్సరముల క్రితం ప్రవచించిన యొక్క మాటలున్నవి ప్రస్తుతం మన దినములలో జరుగుచున్నటువంటి కొన్ని కార్యములను ఏ రీతిగా చక్కగా చూపించుచున్నదో ఇక్కడ చెప్పబడుచున్నది. In other words, we are living in those days when those terrible things that Isaiah the prophet spoke of are going to be fulfilled in our days. ఆ యొక్క ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన యొక్క దినములలో సంభవించినటువంటి ఆ యొక్క భయంకరమైన కార్యములనున్నవి ఈ దినములలో మనము జీవించుచున్న ఈ దినములలో జరుగుచున్న కార్యములతో పోల్చబడుచున్నవి. Many Christians who have already heard about that the last days and about the second coming of Christ have a common question to ask. ఈ యొక్క దినాలలో చాలా మంది క్రైస్తవులు అనేవారు ఈ యొక్క అంత్య దినములు లేక యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి చాలా సహజమైన ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. Their question is this: we agree that Jesus is coming soon, but how can we say that he is going to come in our time? మీరు ప్రభు వస్తాడు అని చెప్పడం బాగానే ఉంది, కానీ ఆయన మనం జీవించే దినాలలోనే వస్తాడు అని ఏ విధంగా మీరు చెప్పగలుగుతున్నారు? 2000 years ago the apostles and Jesus himself said, behold, I come quickly, and he that will come and will not tarry. And all these verses, so many verses in the Bible which says those days 2000 years ago itself was the last time. And it's not happened till now. 2000 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు తానే చెప్పినాడు, అపోస్తలులు కూడా తామే చెప్పినారు, ఆయన వచ్చువాడు ఆలస్యం చేయక వచ్చును అని చెప్పినారు కదా. ఈ యొక్క మాటలన్నీ మన దినాల్లో ఏ రీతిగా జరుగును అని వారు అడుగుచున్నారు. So now that we are going to preach again saying yes, Jesus is going to come soon, how can we be sure that it won't extend further? మీరు తిరిగి యేసుక్రీస్తు త్వరగా వస్తాడు అని చెప్తున్నారు కదా, ఈ యొక్క మాటలు ఈ యొక్క కార్యమనది కొనసాగింపబడదు అని మీరు ఏ రీతిగా ఖచ్చితంగా చెప్పగలరు? Before I continue, let me tell all of you that most of you here listening to these words of God are going to be alive to see the coming of Jesus Christ. ఈ యొక్క మాటలు కొనసాగించటకు ముందుగా నేను ఒకే ఒక మాట మీతో చెప్పగోరుచున్నాను. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మీలో అనేక మంది తప్పనిసరిగా సజీవంతో ఉంటారు అని నేను మీతో చెప్తున్నాను. The coming of Jesus is so near. యేసుక్రీస్తు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. How can we say this? ఏ రీతిగా మనం దీనిని చెప్పగలం? Before we provide you the answers and tell you what's going on in this world, మీకు జవాబులు ఇచ్చుటకు ముందుగాను ఏమి జరుగుతున్నవో మీకు చెప్పుటకు ముందుగా first of all we want to say that there are two groups of people asking this question. ఈ యొక్క ప్రశ్నను అడుగునటువంటి రెండు గుంపుల వారు ఉన్నారు అని మీతో చెప్తున్నాను. Of course Jesus is coming soon, but how can we say that he's coming very very soon? నిజమే యేసుక్రీస్తు వస్తాడు, కానీ అతి త్వరగా వస్తాడు అని ఏ రీతిగా చెప్పగలరు మీరు? The first group of people asking this question is they are sincere and they want to know the answer. ఈ ప్రశ్న అడిగినటువంటి మొదటి గుంపు వారైతే వారు చాలా యథార్థవంతులు, తెలుసుకోవాలని అడుగుతున్నారు. They are called the ignorant. వారు అమాయకులు. But there's another group of people. ఇంకొక గుంపు వారు ఉన్నారు. They are called those who are willingly ignorant. వారైతే కావలసిగానే అమాయకులుగా ఉన్నారు. It means they ask the question not to know the answer. They don't want to know the answer. వారు ప్రశ్నను తెలుసుకోవాలని కోరుకోవట్లేదు, కానీ తెలుసుకోవాలని ఇచ్ఛయించడం లేదు. For example, ఉదాహరణకు one day an atheist and a theist were having an argument. ఒకసారి ఒక నాస్తికుడును ఒక ఆస్తికుడును వారు ఒక వాదాన్ని పెట్టుకున్నారు. So the theist he asked a question to the atheist and said, I will prove to you in half an hour that God exists. If I prove to you, will you accept that God? ఒక ఆస్తికుడు ఈ రీతిగా చెప్పినారు, ఒక అర్ధ గంటలో దేవుడు ఉన్నాడు అని నీతో నిరూపిస్తాను, నీవు దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటావా అని నాస్తికునితో అన్నాడు. The atheist said no. నాస్తికుడు అన్నాడు లేదు. So that means even if you provide the proof, he's not ready to receive it. వారు రుజువును చూపించినా కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. So ignorance means I don't know. అమాయకత్వము అనగా నాకు తెలియదు. Willing ignorance is I don't want to know. మనపూర్వకమైన అమాయకత్వము అంటే నేను తెలుసుకోవాలనుకోవట్లేదు. If you turn to 2 Peter chapter 3, రెండవ పేతురు 3వ అధ్యాయాన్ని చూసినప్పుడు you will read about that group.
ఆ యొక్క గుంపు వారిని గురించి మనం చూడగలం. In English it's verse 5. This they are willingly ignorant of. ఆ యొక్క అంత్యదినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశలు చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడకు వచ్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభంలో నున్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని. Read on. మొదట మీరు తెలుసుకొనవలెను, ఏలియనగా పూర్వం నుండి ఆకాశం ఉండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వల్ల కలుగుననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. For this they willingly are ignorant of. Enough. So తెలుగులో కూడా 5వ వాక్యం. for this they are willingly ignorant of. ఈ యొక్క వారైతే బుద్ధిపూర్వకముగానే అమాయకులుగా ఉన్నారు. So that means they don't want to know. దాని అర్థం ఏంటంటే వారు తెలుసుకోవాలనుకోవట్లేదు. If there are some people asking questions saying, who said Jesus will come soon? కొంతమంది అడుగుతున్నారు, ఎవరు చెప్పారు యేసుక్రీస్తు వస్తాడని? So the reason for that question, that insincere question, they don't want the answer, but still they ask a question. The reason for that is explained here itself. వారిక యథార్థహీనమైనటువంటి ఆ యొక్క ప్రశ్నలకు జవాబు ఇక్కడ ఇవ్వబడి ఉన్నది. In verse 3 they are called the scoffers. ఆ యొక్క 3వ వాక్యములో వారు అపహాసకులు అని చెప్పబడుచున్నది. And so their question is not because they want to know, their question is like a challenge. It's a question of mockery. వారి యొక్క ప్రశ్ననున్నది తెలుసుకోవాలని కోరుకొని అడగట్లేదు, కానీ వారు అపహాస్యంతో అడుగుతున్నటువంటి ప్రశ్న అయి ఉన్నది. I have met people like that. నేను అటువంటి జనాలను ఎదుర్కొన్నాను. So their question, who said Jesus will come soon? You all been telling that all the time and he hasn't come. మీరు చెప్తున్నారు యేసుక్రీస్తు వస్తాడని, చాలా దినాల నుండి వింటున్నాం, ఎవరన్నారు యేసుక్రీస్తు వస్తాడని? So I asked them, okay, what is your opinion? After how long will you come? నేనన్నాను, సరే మీరు మీ యొక్క అభిప్రాయంతో ఒప్పుకుంటున్నాను, సరే ఎప్పుడు వస్తాడు యేసుక్రీస్తు మీరు చెప్పండి. So their answer is maybe after 30-40 years. వాళ్ళు అన్నారు, ఒకవేళ 30-40 సంవత్సరాల తర్వాత రాచేమో. You know why? మీకు ఎందుకు తెలుసా? It's written here, the scoffers walk after their own lusts. ఇక్కడ రాయబడి ఉన్నది, అపహాసకులు తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుచు. Read that in verse 3 please. 3వ వాక్యంలో చదవండి అది. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. Knowing this first, that there shall come in the last days scoffers, walking after their own lusts. So you know, I asked them, how long do you think Jesus will delay before he comes? They said 30-40 years. యేసుక్రీస్తు 30-40 సంవత్సరాల తర్వాత వస్తాడు అని మీకు ఏ విధంగా తెలుసు అని అడిగాను. You know why? వాళ్ళ You know why those 30-40 years? ఎందుకు ఆ 30-40 సంవత్సరాలు వాళ్ళు చెప్తున్నారు తెలుసా? They need some time to fulfill their lusts. వారి యొక్క దురాశలు, వారి యొక్క ఇచ్చలను నెరవేర్చుకోవడానికి ఆ సమయం కావాలి వాళ్ళకు. Their hearts resist the fact that Jesus is coming soon and they push away that day. యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు అనే ఒక యథార్థమైన కార్యాన్ని ఒప్పుకోవడానికి వారి హృదయం అంగీకరించట్లేదు, కాబట్టి వారు ఎదురిస్తున్నారు. Jesus himself says the day and the hour we shall not know, but these people like to fix a day a little far away so that they can enjoy their life a little bit and then in the last moment get ready. యేసుక్రీస్తే తానే అన్నాడు, ఆ యొక్క దినము ఆ యొక్క సమయమును గురించి తానే ఎరుగను అని చెప్పాడు. కానీ వీళ్ళైతే ఒక గుర్తింపబడిన దినము, గుర్తింపబడిన సమయం కావాలనుకుంటున్నారు, కాబట్టి వాళ్ళే తాము ఒక సమయాన్ని నిర్ణయించుకొని తమ ఇచ్చలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నారు. Read Amos chapter 6 and verse 3. ఆమోసు 6వ అధ్యాయము 3వ వాక్యము. ఉగ్రత దినము బహుదూరంలో నున్నదనుకుని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. He that put far away the evil day and cause the seat of violence to come near. The prophets of old used to go to the people of God and say, you turn from your wicked ways, don't do evil like this, judgment is coming, repent. పూర్వ దినములలోని ప్రవక్తలైతే వారు దేవుని యొక్క జనాంగం యొద్దకు వెళ్లి మీ యొక్క దుష్టత్వము దుర్మార్గత నుండి తిరుగుడి, దేవుని యొక్క దినము రాబోచున్నది, దేవుని శిక్షను తప్పించుకొనుడి అని వారు ప్రవచించుచూ వచ్చిరి. So these people, instead of listening to those prophecies, ఈ యొక్క ప్రజలు ఆ యొక్క ప్రవచనాలను వినుటకు బదులుగా they will say, no, stop talking all this, we know nothing's going to happen, nothing has happened till now and nothing's going to happen hereafter. వాళ్ళు అంటున్నారు, ఆగు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, ఇంతవరకు జరిగింది ఏమీ లేదు, ఇక ముందట జరగబోయేది ఏమీ లేదు. There is a verse in the Bible which says the testimony of Jesus Christ is the spirit of prophecy. దేవుని యొక్క వాక్యములో చెప్పబడినది యేసుక్రీస్తును గురించిన సాక్ష్యము ప్రవచన వాక్యమై ఉన్నది. So when Jesus says, behold I come quickly, యేసుక్రీస్తు చెప్పినాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పుగా, and the Bible says Jesus is coming quickly, బైబిల్ గ్రంథం చెప్పుచున్నది యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు, and we his servants say Jesus is coming quickly, ఆయన సేవకులమైన మేము యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు అని చెప్పుచున్నాం.
and you have a different question to ask and a different challenge to offer, it means you do not have the testimony of Jesus Christ within you. కానీ మీరైతే ఒక రకమైన ఎరుగని సవాలుతోను మీరు ఎరుగనటువంటి ప్రశ్నతోను యేసుక్రీస్తు త్వరగా వచ్చుట లేదని మీరు అడుగుచున్నారు. You as a child of God should be joining us and telling everyone that Jesus is coming soon. కానీ మేమైతే మీరు కూడా దేవునిగా పిల్లలుగా మారి యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు అనే గుంపు వారితో కలవాలని కోరుచున్నాం. Instead you ask questions saying where that's going to happen, it's not going to happen. You're in a dangerous situation. కావున క్రీస్తు యొక్క సాక్ష్యము లేని వారైనా మీరు ఈ విధముగా అడుగుచు ఒక అపాయకరమైన స్థితిలో మీరు కనబడుచున్నారు. So come out of that scoffing state and be sincere in listening to the word of God, and God will speak to you these days. అపహసించినటువంటి అటువంటి ప్రమాదకరమైన స్థితిలో నుండి బయటికి వచ్చి దేవుని యొక్క ప్రభు రాకడను గురించి ఒక యథార్థమైన ప్రశ్నలను మీరు అడుగుడి. Now we Christians are not the only ones who say that we are living in dangerous times. మనము క్రైస్తవులైన మనము మాత్రమే ఏదో అపాయకరమైన కాలములో నివసించుచున్నామని చెప్పుటలేదు. The secular world is itself witness to this. లౌకిక భావాలు కలిగినటువంటి లోకమే అటువంటి మాటలకు సాక్ష్యం పలుకుచున్నది. In the year 1947, 1947వ సంవత్సరం scientists in the University of Chicago, they made a clock. చికాగో విశ్వవిద్యాలయంలోని ఒక శాస్త్రజ్ఞులు ఒక గడియారాన్ని తయారు చేశారు. The clock looks just like the clock that we all have see. ఆ యొక్క గడియారం అన్నది మనము మన ఇండ్లలో చూచేటటువంటి గడియారం గానే ఉన్నది. But it functions in a different way. కానీ అది పని చేసేది వేరొక రీతిలో పని చేస్తుంది. It has no battery. It is operated manually. దానికి బ్యాటరీ అనేది ఉండదు, మనుషులే దాన్ని పని చేయిస్తారు. So it remains there till someone comes and shifts the time. ఎవరైనా వచ్చి ఆ యొక్క సమయాన్ని మార్చేంత వరకు ఆ సమయం అక్కడే నిలిచి ఉంటుంది. It's called the doomsday clock. That means the clock that tells the world when this world is going to end, or how near we are near doomsday. ఆ యొక్క గడియారం అన్నది వినాశ దినపు గడియారం అని చెప్పబడుతున్నది. అనగా ఆ యొక్క గడియారములోని సమయం మూలముగా ఈ లోకము ఎంత వినాశనానికి సమీపములో ఉన్నదో చెప్తూ ఉండును. In that clock 12 o'clock means doomsday. That means that's the end of the world. ఆ యొక్క గడియారములో 12 గంటలు అనగా ఆ యొక్క సమయము లోక వినాశనానికి గుర్తు. So this clock is put forwards or backwards depending on what's happening around in the world. ఆ యొక్క గడియారములోని సమయం అన్నది ముందుకు వెనుక్కు మార్చబడుతూ ఈ యొక్క లోకములో ఏమి జరుగుతూ ఉందో చూపిస్తూ ఉంటుంది. So based on the wars that are taking place, ఆ యొక్క యుద్ధాలు జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి, based on the manufacture of weapons, ఆయుధాలు తయారు చేయబడుతున్నటువంటి పరిస్థితులను బట్టి, based on the political condition of countries, ఈ యొక్క దేశ రాజకీయాలను బట్టి, based on the peace talks that are going on around the world, ఈ యొక్క లోకములో జరుగుతున్నటువంటి శాంతి చర్చలను బట్టి, and based on other factors, scientists will now and then come and shift the clock towards 12 or away from 12 o'clock. ఈ యొక్క జరుగుతున్నటువంటి ఇతర కారణాలను బట్టి శాస్త్రజ్ఞులు అనే వాళ్ళు ఆ యొక్క గడియారంలోని సమయాన్ని 12 వైపుగానో లేక 12కు దూరంగానో జరుపుతూ ఉంటారు. So if it is 10:30, if that clock shows 10:30, it means we are quite safe. ఒకవేళ సమయము 10:30 చూపిస్తుంది అనుకోండి, కాస్త భద్రంగానే ఉన్నామని. If it is 11:30, it means it's getting a little dangerous. 11:30 అనుకోండి, కాస్త అపాయానికి దగ్గరగా ఉన్నాం. If it's 11:45, it means we are very close to doomsday. ఒకవేళ 11:30 అయితే వినాశ దినానికి సమీపముగా ఉన్నాం. On the 10th of January, జనవరి 10వ తేదీ 2012, 2012 the clock was last shifted. ఆ యొక్క గడియారము చివరిగా మార్చబడింది. So today, you know what is the time? ఇప్పుడు ఆ యొక్క గడియారం సమయం తెలుసా? 11:55. 11:55. Just 5 minutes from doomsday. వినాశ దినానికి 5 నిమిషాలు దగ్గర దూరంలో ఉంది. This is not by Christians, it's by secular scientists. ఈ యొక్క గడియారము పని చేయించేది క్రైస్తవులు కాదు గాని లౌకిక భావాలు కలిగినటువంటి శాస్త్రజ్ఞులతో. That we are living in dangerous times is not something put forward by Christians to frighten people. This is something acknowledged by scientists in the secular world as well. ఈ యొక్క కార్యం అన్నది ఏదో క్రైస్తవులే ఒప్పుకొనుతున్న కార్యం కాదు గాని మత భావాలు లౌకిక భావాలు కలిగినటువంటి శాస్త్రజ్ఞులు కూడా ఈ యొక్క కార్యాన్ని ఒప్పుకొనుచున్నటువంటి కార్యమైనది.
So like this, there are so many other things going on in the world. Everything cannot be put forward here in public. ఈ రీతిగా అనేక కార్యాలు లోకములో జరుగుతున్నాయి. ఈ విధముగా సమాజముగా కూడినప్పుడు ఈ కార్యాలన్నీ మీ ముందుంచే సమయం లేదు. So although from 2000 years ago the word of God has been warning us that Jesus is coming soon. 2000 సంవత్సరముల నుండి ఈ యొక్క లోకంలో యేసుక్రీస్తు రాబోతున్నాడు అని అనేకమైన హెచ్చరికలు చేయబడుతూనే ఉన్నవి. Although Jesus hasn't come as yet, ఈ అయినప్పటికీ యేసుక్రీస్తు ఇంకా రాకపోయినప్పటికీ I want to tell you that the days we are living are the days in which we are going to see the second return of Jesus Christ. మనము నివసించుచున్నటువంటి జీవించుచున్నటువంటి ఈ దినములనున్నవి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ దినములు అని నేను తప్పనిసరిగా ఖచ్చితముగా మీతో చెప్పుచున్నాను. In these days we will see little by little the things that are going around in this world, so that we can wake up from our sleep and get ready to go when Jesus comes. కావున ఇక వేద పఠన కూటాలలో రాబోయే దినాలలో మన చుట్టూ ఏమేమి జరుగుచున్నవి అనే కార్యాలను గురించి కొద్దిగా మీతో నేను పంచుకొనగోరుచున్నాను. Let's turn to Matthew chapter 24 and read verse 7. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. For nation shall rise against nation, and kingdom against kingdom, and there shall be famines and pestilences and earthquakes in diverse places. Read the next verse also if you have left out anything in verse 7 in Telugu. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. So there are many things here Jesus is saying himself about the last days. ఇక్కడ యేసుక్రీస్తే అంత్య దినములను గురించిన కొన్ని కార్యాలు చెప్పుచున్నారు. So Jesus, the disciples asked Jesus, Lord, when will all these things happen? శిష్యులు అడిగినారు, ప్రభువా ఈ కార్యాలన్నీ ఎప్పుడు జరుగును? So Jesus said, you will hear of wars near, wars far away. ఈ యొక్క కార్యాలన్నీ యుద్ధములు జరుగుచున్నప్పుడు సమీపములో దూరములో యుద్ధ సమాచారములు మీరు విందురు. Nation shall rise up against nation, kingdom against kingdom. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. All this has been fulfilled. It's in this one century that 2 world wars have taken place that have never taken place before in history. మనము నివసించినటువంటి గత శతాబ్దములోనే ఎప్పుడు జరగనటువంటి 2 ప్రపంచ యుద్ధాలు జరిగి ఉన్నవి. And we are getting ready for a 3rd world war as well. ఇంకను 3వ ప్రపంచ యుద్ధానికి కూడా మనం సిద్ధపడుచున్నాం. So I want to pick out only earthquakes from this verse. ఈ యొక్క వాక్యములో భూకంపాలు అనే మాటను మీతో చెప్పగోరుచున్నాను. This is for a certain reason. ఇది కొద్ది కారణాల నిమిత్తమై ఉన్నది. Through earthquakes we will see how near we are the coming of Jesus Christ. ఈ యొక్క భూకంపాల మూలముగా మనము ఎంత సమీపముగా ప్రభు యొక్క రాకడకు సమీపస్థలమై ఉన్నామో తెలుసుకుంటున్నాం. In this chapter Jesus is saying, before I come earthquakes will increase. ఇక్కడ ఈ వాక్యములో యేసు చెప్పినాడు, నేను రాబోయే ముందు భూమి మీద భూకంపాలు సంభవించును. Let us look at some statistics. కొన్ని గణాంకాలు, కొన్ని అంకెలు మనం చూద్దాం. From the year 1000 AD till the year 1800 AD, ఈ యొక్క 1000వ క్రీస్తు శకం 1000వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు చూసినప్పుడు, that is 800 years, అక్కడ 800 సంవత్సరాలు ఉన్నాయి. only 21 major earthquakes took place. ఈ యొక్క 800 సంవత్సరాల మధ్యలో కేవలము 21 ప్రాముఖ్యమైన భూకంపాలే సంభవించాయి. An earthquake is called a major or big earthquake if it is more than 6 on the Richter scale. ఆ యొక్క రిక్టర్ స్కేల్ పైన 6వ అంకెకు పైగా ఉంటేనే అది ప్రాముఖ్యమైన భూకంపంగా పరిగణింపబడుతుంది. So over a span of 800 years, from 1000 AD to 1800 AD, only 21 major earthquakes have taken place. క్రీస్తు శకం 1000వ సంవత్సరం నుండి 1800 సంవత్సరం వరకు కేవలం 21 ప్రాముఖ్యమైన భూకంపాలే సంభవించి ఉన్నాయి. After that, in the next 100 years, from the 1800 to 1900, 18 earthquakes in the next 100 years have taken place. అటు తరువాత 1800 సంవత్సరం నుండి 1900 సంవత్సరం వరకు 18 భూకంపాలు సంభవించి ఉన్నాయి. After that, in the next 50 years, from 1900 to 1950, 33 major earthquakes have taken place. అటు తరువాత 1900 సంవత్సరం నుండి 1950వ సంవత్సరం వరకు 33 భూకంపాలు ప్రాముఖ్యముగా సంభవించాయి. After that, in the next 40 years, from 1950 to 1990, 93 major earthquakes have taken place. అటు తరువాత 1950 నుండి 1990 వరకు ఈ 40 సంవత్సరాల కాలములో దాదాపు 93 ప్రాముఖ్యమైన భూకంపాలు సంభవించాయి. So it's not just earthquakes are taking place, the earthquakes are increasing every day. ఈ భూకంపాలు ఏదో సాధారణంగా కలగడం కాదు గాని దినాలు జరిగే కొద్దీ భూకంపాల సంఖ్య అధికమవుతూనే ఉన్నవి. Many of you would have heard the earthquake that struck Indonesia and also parts of South India
last week. గత వారంలో ఇండోనేషియాలోను దక్షిణ భారతదేశంలోను సంభవించినటువంటి భూకంపాన్ని గురించి మీరు విని ఉండవచ్చును. It struck us, so we came to know about it. అది సంభవించింది కాబట్టి మనం తెలుసుకొని ఉన్నాం. But do you know, 3 days ago on the 14th of April, there was a major earthquake. గత 3 దినాల క్రితం ఏప్రిల్ 14వ తేదీ ఒక ప్రాముఖ్యమైన భూకంపం సంభవించింది, మీకు తెలుసా? It was on an island in South Pacific Ocean. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఒక ద్వీపములో అది సంభవించింది. 2 days ago on the 15th of April, again in Sumatra, there was another major earthquake. 2 దినాల క్రితం ఏప్రిల్ 15వ తేదీన సుమత్రా దీవులలో మరి ఒక ప్రాముఖ్యమైన భూకంపం సంభవించింది. And yesterday there was no earthquake, major earthquake. నిన్నటి దినమందు చెప్పుకోదగ్గ భూకంపం అనేది ఏమీ లేదు. Today in the morning there were 2 major earthquakes, one in PNG, Papua New Guinea, and the other in Chile. ఈ యొక్క ఉదయకాలమందు 2 ప్రాముఖ్యమైన భూకంపాలు సంభవించాయి. ఒకటి పపువా న్యూగినియాలోను, రెండవది చిలీ దేశంలోను 2 ప్రాముఖ్యమైన భూకంపాలు సంభవించాయి. These are only major earthquakes. If you take all the earthquakes, every day about 30-40 earthquakes are taking place. ఇవన్నీ చెప్పునవి నేను ప్రాముఖ్యమైన భూకంపాల గురించి చెప్తున్నాను. భూకంపాలన్నీ ప్రతిదినం ఎక్కడో ఒక చోట సంభవిస్తూనే ఉన్నాయి. So can you hear this big globe has started to rumble? మీరు ఈ యొక్క భూమి అన్నది అటు ఇటు తూలుతూ ఉండుట మీరు గమనిస్తున్నారా? A few centuries ago it was only now and then, but now it's getting more and more regular. The earth has begun shaking constantly. కొన్ని శతాబ్దాల క్రితమైతే అప్పుడప్పుడు భూకంపాలు, కానీ ఇప్పుడైతే అది తరచుగా తూలుతూ భూకంపాలతో నిండి ఉన్నది. We are living on a planet that is quickly losing its stability. ఈ యొక్క మనము నివసించినటువంటి ఈ యొక్క గ్రహం అన్నది అతి త్వరలో తన యొక్క స్థిరత్వాన్ని పోగొట్టుకునే గ్రహముగా మనం నివసించుచున్నాం. Jesus said, before I come these things will take place. యేసు చెప్పినాడు, నేను వచ్చు ముందుగా ఈ కార్యములు సంభవించును. How many more earthquakes do we want before we can really be sure that Jesus is going to come? యేసుక్రీస్తు వచ్చును అనే ఒక నిశ్చయిత పొందుకోబోయే ముందు ఇంకా ఎన్ని భూకంపాలు రావాలని మనం కోరుకుంటున్నాం. When we hear this planet vibrating beneath us, ఈ గ్రహము మనము నివసించుచున్నటువంటి ఈ భూమి మన కాళ్ళ కింద కదులుచూ ఉంటే what is the implication? What is the message from the earthquakes? దాని నుండి ఆ భూకంపాల నుండి ఏ సందేశాన్ని నువ్వు పొందుకుంటున్నావు? God is saying, telling us, it's the last days, wake up. యేసు దేవుడు చెప్పుచున్నాడు, ఇవి చివరి దినాలు, లేచి మేల్కొనుము. Instead, we proud human beings, instead of waking up, we have some questions to ask God. Why does God kill off innocent people during earthquakes? కానీ ఇట్టి పరిస్థితుల మధ్యలో గర్వాంధులైనటువంటి మానవులమైన మనము అడిగేటటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఏంటి దేవుడు అమాయకులైనటువంటి ఇంతమంది ప్రాణాలను తీసుకోవాలా? So instead of getting scared and fasting and praying and repenting, say, God, we are sinners, have mercy on us, we are firing more questions at God. భయపడ్డానికి బదులుగా, ఉపవాసం తీసుకోవడానికి బదులుగా, ప్రార్థన చేయడానికి బదులుగా, మనల్ని మనం శుద్ధీకరించుకొని ప్రభు రాకడకు సిద్ధపడడానికి బదులుగా ఇంకను తెగించి దేవుని వైపుగా ప్రశ్నలు సంధిస్తున్నాం. These questions have their answers. ఈ ప్రశ్నలకు కూడా జవాబులున్నాయి. But we must first of all realize that we need to repent instead of firing questions at God. కానీ ఈ యొక్క ప్రశ్నలు అడగటానికి బదులుగా మొట్టమొదటిగా మనము మారు మనసు పొంది మనం సిద్ధపడాలి. One basic reason why earthquakes are increasing in this world. ఈ యొక్క లోకములో భూకంపాలు కలగడానికి ముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? Turn to Isaiah chapter 24 and read verse 20. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 20వ వాక్యములో, భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాకవలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు, భయంకరమైన వర్తమానము విని పారిపోవాడు గుంటలో పడును. The earth shall reel to and fro like a drunkard, and shall be removed like a cottage, and the transgression thereof shall be heavy upon it, and it shall fall and not rise again. So here you see the earth has begun to reel to and fro like a cottage, is losing its stability. ఇక భూమి అనున్నది ఒక పూరి పాక వలె అటు ఇటు తూలుతూ తన స్థిరత్వాన్ని పోగొట్టుకుంటున్నది. The earth has become like a drunkard. ఈ భూమి అనేది ఒక తాగుబోతు వలె తూలుతున్నది. And the reason? కారణం, there's some extra weight now weighing down the earth. ఈ భూమి మీద అధిక భారం అనేది ఏదో ఒకటి పడుతూ ఉన్నది. The earth is not able to take that load. ఆ యొక్క భారాన్ని ఈ భూమి మోయలేకుండా ఉన్నది. What is that?
ఆ భారం ఏంటి? The weight of increasing sin on this planet. పెరుగుచున్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి పాపం అయ్యున్నది. So this verse says there is a direct connection between sin and earthquakes. కావున పాపమునకును ఈ భూకంపాలకును ఒక ప్రత్యక్షమైన సంబంధము ఉన్నది. As you see sin increasing in the last days, earthquakes will increase proportionately. అంత్య దినాలలో ఏ రీతిగా పాపం అనేది పెరుగుతూ ఉన్నదో దానికి అనుగుణంగానే భూకంపాలు కూడా భూమి మీద పెరుగుతూనే ఉన్నవి. What was abominable a few years ago is being glorified today as fashion. కొద్ది దినాలకు ముందుగా ఏ కార్యమైతే జనాలు అసహించుకునేవారో ఇప్పుడైతే అది ఆడంబరము, ఫ్యాషన్ అంటున్నారు. I remember in one college, ఒక కాలేజీలో జరిగిన కార్యం నాకు గుర్తుంది. one believer youngster from the college came and told me, ఒక కాలేజీలో చదివే ఒక యువకుడు నాతో ఒక మాట అన్నాడు. all the boys and girls, they sit in pairs. మా అబ్బాయిలు అమ్మాయిలంతా వారు జతలుగా కూర్చుంటారు. So this boy was sitting alone. ఈ అబ్బాయి మాత్రము ఒక ఒంటరిగా కూర్చున్నాడు. So one lecturer comes to class and says, where's your girlfriend? ఒక క్లాస్ లో ఉన్నటువంటి లెక్చరర్ ఉన్నాడు, నీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ? So he said, I don't have a girlfriend. ఆ అబ్బాయి అన్నాడు, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు సార్. Shame on you. Next time you come to class, you must come with a girl. సిగ్గు లేదా నీకు? వచ్చేటప్పుడు నీకు తర్వాత తరగతిలో గర్ల్ ఫ్రెండ్ తో నువ్వు రావాలన్నాడు. See, that's what's happening to the world. చూడండి, ఈ దినాలలో జరుగుతున్న కార్యాలు. In a particular girls' college, ఒక గుర్తింపబడిన ఒక మహిళల బాలికల కళాశాలలో when the hostel rooms were being cleaned up during the summer vacations, ఆ యొక్క వేసవికాల సెలవుల కొరకై ఆ యొక్క గదులన్నీ శుభ్రం చేస్తున్నప్పుడు they collected 5 gunny bags full of liquor bottles. Remember, it's a girls' hostel. అది బాగా గుర్తు పెట్టుకోండి, బాలికల కళాశాల ఆ యొక్క వేసవికాల సెలవుల కొరకు గదులు శుభ్రం చేస్తున్నప్పుడు 5 సంచుల నిండా ఆ యొక్క సారా బాటిళ్లను వారు సమకూర్చారు. So this is not outside India, it's India, all that I'm telling you. నేను ఈ మాట చెప్పేది ఏదో భారతదేశం బయట సంగతులు కాదు, భారతదేశంలో జరిగిన సంగతులనే చెప్తున్నాను. Society is becoming permissive. What was very wrong and sinful earlier on is now become okay. Carry on. ఈ యొక్క మనము నివసించుతున్నటువంటి ఈ సమాజం అనేది అన్నిటికీ సరే అనేటటువంటి ఒక భయంకరమైన సమాజంలో ఏ దేనికైనా సరే అనేటటువంటి ఒక స్థితిలో మనం ఉంటున్నాం. To everything that was wrong a few years ago, people are asking now, what's wrong with this? కొద్ది సంవత్సరాలకు ముందుగా తప్పు అనినటువంటి మనుషులే ఇప్పుడు అంటున్నారు, ఏముందండి దీంట్లో తప్పు అంటున్నారు. And those folks who say this is wrong and that is wrong are accused of being narrow minded. వారైతే వాళ్ళు అంటున్నారు, వారి యొక్క సంకుచితమైన మనస్తత్వంతోనే వాళ్ళు ఇది తప్పు అది తప్పు అంటున్నారు తప్ప దాంట్లో తప్పు అనేది ఏంటి లేదు అంటున్నారు. And those who say this is okay, that is okay, they are the broad minded ones, they are the good ones. ఈ యొక్క సమాజంలో ఒక అభిప్రాయం ఏంటంటే అంతా బాగానే ఉంది అని చెప్పేవాళ్ళు మాత్రమే విశాలమైన మనస్తత్వం కలవారు అని ఈ సమాజంలో అభిప్రాయం. But the same Isaiah the prophet says in chapter 5, ఇదే ప్రవక్త అయిన యెషయా 5వ అధ్యాయంలో చెప్తున్నాడు, verse 20, 20వ వాక్యము, woe unto them that call evil good and good evil. ఈ యొక్క కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ. Oh, unto them that call evil good and good evil, that put darkness for light and light for darkness, that put bitter for sweet and sweet for bitter. This world is getting upside down. ఈ యొక్క భూమి అనేది తలకిందులుగా మార్చబడుచున్నది. And that's why there are more earthquakes. దాని మూలముగానే అనేక భూకంపాలు కలుగుచున్నవి. This earth is not able to bear the load of the transgressions that are getting heavier and heavier upon it. ఈ యొక్క భూగ్రహం అనేది తన మీద మోపబడుచున్నటువంటి అంతకంతకు మోపబడుచున్నటువంటి పాప భారాన్ని మోయలేక అటు ఇటు ఊగుచున్నది. And if this world does not repent and keeps justifying its sin, the earthquakes are only going to increase. ఈ యొక్క భూమి మీద జనాలన్న వారు పాపమును గురించి పశ్చాత్తాపపడక తమను తాము ఇంకా నీతివంతులుగా మార్చుకొనుచున్నట్లయితే భూకంపాలు ఆగవు కానీ అధికమగుచునే ఉండును. The Bible prophesies that's one more big earthquake coming. బైబిల్ గ్రంథము సంభవింపబోయే అతి భయంకరమైన భూకంపాన్ని గురించి చెప్పుచున్నది. It's the biggest earthquake in the history of mankind. ఈ యొక్క మానవాళి యొక్క జీవించిన దినములలో సంభవింపబోయే అతి భయంకరమైనటువంటి భూకంపము. In Revelation chapter 16, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము and read verse 18 and 20. 18వ వాక్యము 20వ వాక్యము. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి భూకంపము కలుగలేదు. అది అంత గొప్పది. ప్రతి ద్వీపము పారిపోయెను,
పర్వతములు కనబడకపోయిను. And there were voices and thunders and lightnings, and there was a great earthquake, such as was not seen. Men were upon the earth, so mighty an earthquake and so great. And every island fled away, and the mountains were not found. Now there is something that we should note in this verse. ఈ యొక్క వాక్యములో గుర్తించవలసిన ఒక భాగం ఉన్నది. This verse doesn't say this earthquake was so great that there was no earthquake since the earth was made. It doesn't say like that. భూమి కలిగినది మొదలుకొని సంభవింపు అని పెద్ద భూకంపం అని చెప్పట్లేదు ఇక్కడ. It says there was no earthquake like this since men were upon the earth. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి భూకంపము కలగలేదు. That seems to indicate that before men came on the earth, there was an earthquake that was bigger than this on this earth. ఈ వాక్యం సూచించినటువంటి ఒక కార్యం ఏంటి అన్నట్లయితే మనుష్యులు భూమి మీద కలుగజేయబడడానికి ముందుగా ఇంతకంటే ఒక భయంకరమైన భూకంపం కలిగి ఉన్నది. Probably that was the time when the angels sinned and the earth became without form and void. ఒకవేళ ఈ యొక్క కార్యం అన్నది దూతలు పాపము చేసి పడిపోవటం మూలముగా భూమి నిరాకారముగాను శూన్యముగాను మారిపోవటను చూపించవచ్చును. After that, the next biggest earthquake is yet to take place, the Bible prophesies. దాని తరువాత ఇంకొక భయంకరమైన భూకంపము కలుగును అని ఈ బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. And it says it was so great that every island fled away and the mountains were not found. ఈ యొక్క భూకంపం ఎంత పెద్దదన్నట్లయితే ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. Just imagine islands getting shifted and floating in the seas. Imagine mountains collapsing and going underground. What a mighty great earthquake that's going to be. ఈ యొక్క భూకంపాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ద్వీపాలైతే అవి ఒకదానికొకటి ఈ విధంగా ఎగిరిపోవచ్చు, ఒక దూరం అయిపోవచ్చు. పర్వతాలైతే సముద్రంలోకి కుప్పకూలిపోవటను ఒకసారి ఊహించుకున్నట్లయితే very soon Jesus is going to come and go. అతి త్వరలో యేసుక్రీస్తు వచ్చి వెళ్ళును. As we read in this verse, Jesus is preparing a hiding place for a group of people who will listen to these words and cleave to him. ఈ యొక్క వాక్యములో మనం చదువుకున్న ప్రకారముగా ఎవరైతే తన్ను తాను హత్తుకొందురో వారి కొరకై దేవుడు ఒక చాటైన మరుగైన స్థలాన్ని ఆయన సిద్ధపరచుచున్నాడు. We are not just here to frighten you with some news and tell you terrible things are happening and force you into Christianity. ఏదో కొత్త వార్తలు సమాచారంతో మిమ్మల్ని భయపెట్టి క్రైస్తవులను మేము ఏదో మభ్యపెట్టాలని కోరుకోవట్లేదు. We are here to tell you that we are telling you the truth and we love you, and that's why we want to tell you, we don't want you to fall into that trap. మేము మిమ్మల్ని ప్రేమించుచున్నాము కావున మేము ఈ కార్యాలను సత్యాన్ని మీకు చెప్పి యేసుక్రీస్తు వైపుగా మిమ్మల్ని ఆకర్షించగోరుచున్నాం. You will notice that from the first day till the last day in these meetings, we will never mention any money or take any offerings from you. ఈ యొక్క కూడికల యొక్క ప్రారంభం మొదలుకొని చివరి వరకు ఎప్పుడు కూడా ఏదో డబ్బును కోరుకోవడమో లేకపోతే మీ దగ్గర నుండి కానుకలు తీసుకోవడమో మేము కోరుకోము. That's not the motive of our meetings. We love you and we want you to know what's happening and we want you to go when Jesus comes. మేము కూటాలు పెట్టే ఉద్దేశం అది కాదు, కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన రాకడలో మీరు సిద్ధపడి ఎగిరిపోవాలను అనేది మా యొక్క ఉద్దేశము. మేము అందు నిమిత్తం మేము ప్రేమించుచు ఈ కార్యాలు చెప్పుచున్నాం. If you want to escape that terrible earthquake and all the other things that are going to take place, you have to deal with the sin that is in you. సంభవింపబోయే ఆ మహా భయంకరమైన భూకంపము నుండి ఇతర కార్యముల నుండి మీరు తప్పించుకోవాలను అన్నట్లయితే ఈ కార్యములు చెప్పుచున్న కార్యములు గ్రహించాలి. Terrible things are happening in the world. భయంకరమైన సంఘటనలు ఈ లోకములో సంభవించుచున్నవి. Sin is being glorified. పాపమనున్నది ఈ లోకములో మహిమపరచబడుచున్నది. And everybody is laughing and joking about sin and enjoying sin. ఈ లోకములో చాలా మంది పాపమును గురించి నవ్వుకొనొచ్చు, అపహసించుచు దాన్ని అనుభవించుచున్నారు. And they don't realize that it is because of this that the earth under their feet is trembling. దీని కారణం చేతనే తమ కాళ్ళ కింద ఉండే భూమి కదులుచు తూలుచున్నదనే కార్యాన్ని వారు గ్రహించుకున్నారు. All right, forget the sin of the world. సరే, ఈ లోకములోని పాపాన్ని మర్చిపోదాం. Brother, sister, how is your heart and my heart? సహోదరుడా, సహోదరి, నీ హృదయము నా హృదయం ఎలాగున్నది? When we speak about sin, పాపాన్ని గురించి మనం మాట్లాడుకొనుచున్నప్పుడు sin is not just a list of things that we should not do. మనము చెయ్యకూడనటువంటి కార్యాల యొక్క పట్టిక కాదు పాపం అంటే. When we ask you what is sin, normally people will give a list of things. సాధారణంగా పాపం అంటే ఏంటి అన్నట్లయితే మనం ఏ కార్యాలైతే చేయకూడదో వాటి యొక్క జాబితాని ఇస్తారు. It's true that all that is sin. సరే, అదంతయు పాపము నిజమే. But in general, what is sin? సాధారణంగా సహజంగా పాపం అంటే ఏంటి?
Sin is the tendency of the human heart to go astray from God. ఈ యొక్క పాపము అన్నది దేవుని నుండి దూరముగా పోవాలి అని కోరుకునే ఒక తత్వమే. Sin is the tendency of the human heart to go astray from God. దేవుని నుండి దూరముగా పోవాలి అని మానవుని హృదయములో కోరుకోవడమే ఈ యొక్క పాపమై ఉన్నది. So if this sin is residing within us, ఈ యొక్క పాపం అన్నది మనలో నివసించుచున్నంత వరకు we may not drink, మనము తాగం, we may not commit adultery, మనము వ్యభిచారం చెయ్యం, we may not beat up others, ఇతరులను కొట్టము, we may be living moral honest life. మనము నైతికమైన విలువలు కలిగి చాలా యథార్థంగా ఉంటాం. Do you know that you and I were made not just to live in this world to study and earn some money? That's not the motive of God in making us. ఈ భూమి మీద దేవుడు మనల్ని కలుగజేసిన ఉద్దేశము మనం చదువుకొని ఏదో కొద్దిగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశం కాదు. So if we ask some people who don't know God, దేవుణ్ణి ఎరుగనటువంటి కొద్ది మందిని మనం అడిగినట్లయితే, why do you live? ఎందుకు జీవిస్తున్నారు? To earn money. డబ్బు సంపాదించడానికి. Why should you earn money? ఎందుకు డబ్బు సంపాదిస్తున్నారు? To eat. తినడానికి. Why should you eat? ఎందుకు తినాలి? To live. జీవించడానికి. Oh, so you live to earn money, to eat, to live, to earn money, to eat, to live. This is the cycle that the world is living in. ఎందుకు జీవిస్తున్నారు అంటే సంపాదించడానికి, ఎందుకు సంపాదిస్తున్నారు అంటే తినడానికి, ఎందుకు తినడానికి అంటే జీవించడానికి. ఇదంతా ఒక చక్రం మాదిరిగా ఉంది. So they are living a purposeless life. వారైతే ఒక ఉద్దేశహీనమైన జీవితాన్ని చేస్తున్నారు. This is not what God made us for. కానీ మనల్ని కలుగజేసిన కారణం, దేవుడు మనల్ని కలుగజేసిన కారణం ఇది కాదు. God made us so that we might have a relationship with him. ఆయనతో ఒక సంబంధము ఉంచుకోవడానికే దేవుడు మనల్ని కలుగజేసి ఉన్నాడు. From childhood, a child should have learnt how to cleave to God, to love God, to know God. బాల్యము మొదలుకొని ఒక బాలుడు ఒక బాల్య వయసు నుండి బాలురైన వారు దేవుని ఏ విధంగా హత్తుకొని ఉండాలో తెలుసుకోవాలి. But like Isaiah the prophet says, all we like sheep have gone astray, we have turned every man to his own way. యెషయా ప్రవక్త చెప్పిన రీతిగా మనమందరము మార్గము తప్పిన గొర్రెల వలె వారి వారి మార్గముల వైపు తిరిగిపోతిమి. So today we are all sitting here not with God's plan but with our own plans. ఈ దినాలలో మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. కారణం ఏంటి అంటే దేవుని ఉద్దేశం కాదు కానీ మన స్వంత ఉద్దేశంతో కూర్చున్నాం. And that is sin. అది పాపము. So to check and see if that sin is there in us or not, మనలో అటువంటి పాపం ఉన్నదా లేదా కొద్దిగా పరీక్షించుకుందాం. I want to place before you 4 symptoms of sin. నేను మీలో పాపమును గుర్చిన 3 గుర్తులు లేక సూచనలు మీ ముందు ఉంచగోర్చున్నాను. 4 things that sin will do in our lives to take us astray from God. దేవుని నుండి మనల్ని దూరపరచుటకు పాపము మనలో జరిపించినటువంటి 3 క్రియలను మీతో చెప్పగోరుచున్నాను. 4 ways in which we can find out if sin resides, that tendency to go astray is within us or not. దేవుని నుండి మనం దూరమవుటకు కోరుకొనుచున్నామా లేక పాపం మనలో ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి 3 సూచనలు మీతో చెప్పగోరుచున్నాను. 1. When sin is in us, పాపము మనలో ఉన్నప్పుడు it makes us love lies rather than the truth. సత్యం కంటే అబద్ధాన్ని ప్రేమించడానికి అది మనల్ని ప్రేరేపించును. Sin makes us love lies rather than the truth. సత్యం కంటే అబద్ధాన్నే ఈ యొక్క పాపం అనేది మనల్ని ప్రేరేపించును. In my life I've met many people who ask questions but are not interested in answers. They are ready with the next questions. I'm halfway through the answer and they branch off with another question. నా జీవితంలో చాలా మంది నేను ఎదుర్కొన్నాను. వారి యొక్క స్వభావం ఏంటంటే ప్రశ్నలు అడుగుతారు, నేను జవాబు చెప్పడానికి మధ్యలో ఉన్నప్పుడుగానే దాన్ని వదిలేస్తారు, ఇంకొక ప్రశ్న తీసుకొస్తారు. In John chapter 18, యోహాను సువార్త 18వ అధ్యాయము, Pilate, who interrogated Jesus, asked Jesus a question. అక్కడ యేసుక్రీస్తును విచారించినటువంటి పిలాతు యేసుక్రీస్తును ఒక ప్రశ్న అడిగాడు. Read verse 38. 38వ వాక్యము. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. Verse 38. What is truth? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. Pilate said unto him, What is truth? And when he had said this, he went out again unto the Jews and said unto them, I find him no fault at all. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. So here we see Pilate asking a question, what is truth? ఇక్కడ పిలాతు అడుగుచున్నాడు, సత్యం అనగా ఏమిటి? And then we see when he had said this, he went out. ఇక్కడ చదువుచున్నాము, ఆ మాట
అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు So వెళ్ళిపోయాడు. he asked a question and didn't wait for the answer. అతడు ప్రశ్న అడిగాడు, జవాబు కోసం నిలబడాలి. So this is the heart of man. When sin resides in the heart, we don't want to know what the truth is. ఇది మనుషుని యొక్క హృదయం యొక్క స్వభావమైనది. మనుషునిలో పాపం ఉన్నప్పుడు ప్రశ్న అడుగుతాము, జవాబు తెలుసుకున్న ఘోరము. Sin wants to remain inside. పాపము లోపలనే ఉండాలని కోరుకుంటుంది. Jesus said, you shall know the truth and the truth shall set you free from sin. యేసు చెప్పి ఉన్నాడు, సత్యమును మీరు ఎరుగుదురు, సత్యము మిమ్మును పాపము నుండి స్వతంత్రులుగా చేయును. The same Jesus said, I am the way, the truth and the life. అదే యేసు చెప్పి ఉన్నాడు, నేనే మార్గము జీవము సత్యము అన్నాడు. So when sin enters into a human being, ఈ విధముగా పాపము మనుషుని హృదయములో ప్రవేశించినప్పుడు it will set up a defense against the truth. ఇక సత్యమును ఆ యొక్క పాపము ఎదురించుచునే ఉండును. It will prevent the truth from entering by inventing lies within the man. సత్యమనున్నది మనుషుని హృదయములో ప్రవేశించకుండా అది నిరోధిస్తూ ఈ యొక్క మనుషునిలో కొన్ని రకాలైన కార్యాలను కలిగిస్తూ ఉండును. That's why today so many philosophies and so many religions are multiplying and people are saying, well, it's all the same, you know. ఈ యొక్క అబద్ధాలను కలిగించడం మూలముగానే ఈ యొక్క భూమి మీద ఇక దినాలలో అనేకమైన సిద్ధాంతాలు, అనేకమైన తత్వాలు, అనేకమైన ఆచారాలు కలుగుచున్నవి. Just like all the rivers lead to the ocean, all religions ultimately lead to the same God. నదులన్నీ సముద్రములో కలుస్తున్న రీతిగా మతాలన్నీ దేవుని యొద్దకే నడిపించును. So one religion says there is no God. ఒక మతం చెప్తుంది దేవుడే లేడంటుంది. One religion says there is God. ఒక మతం చెప్తుంది దేవుడు ఉన్నాడంటుంది. Another religion says no, there are many gods. ఒక మతం చెప్తుంది అనేక మంది దేవుళ్ళు ఉన్నారని. So it's all the same, isn't it? ఇవన్నీ ఒకటే కదా? How can it be the same? ఏ రీతిగా ఒకటవుతాయి? All is truth, is it? అంతా సత్యమే అంటున్నారు కదా. So people today are swallowing these lies that everything is the same. అంతా ఒకటే అనే విధంగా ఈ అబద్ధాలను మనుషులు మింగుతున్నారు. It is possible that everything can be wrong, but it is not logically possible that everything is the same. ఈ యొక్క కార్యం అనేది సహజముగా అంతయు అబద్ధమే అని చెప్పవచ్చును, కానీ తార్కికముగా ఆలోచించినట్లయితే ఇదంతయు సత్యమే అని మనం చెప్పలేము. Today ancient religions are being revived that were existed many centuries ago, thousands of years ago, are being revived today. ఈ యొక్క దినాలలో అనేక శతాబ్దాల ముందుగా ఉన్నటువంటి ఉద్భవించినటువంటి ఆ యొక్క మతాలన్నవి ఈ యొక్క దినాలలో తిరిగి పునరుజ్జీవింపజేయబడుచున్నవి. Those ancient religions were collectively called paganism. ఈ యొక్క పురాతన మతాలు ఇవన్నీ ఏకముగా చేర్చబడి paganism అని చెప్పబడుచున్నవి. They had so many rites and rituals associated with them. ఆ యొక్క సార్వత్రిక మతం అన్నది వారి యొక్క స్వంత విధమైన ఆచారాలు వ్యవహారాలు కలుగజేయబడుచున్నవి. One of those rites is called the fertility cult. That means their adultery and fornication is glorified. It's a religious ritual. ఆ యొక్క మతానికి సంబంధించినటువంటి ఒక ఆచారం ఏంటి అన్నట్లయితే వ్యభిచారం అన్నది పునరుత్పత్తి అన్నది అక్కడ చాలా మహిమపరచబడును. Now today those religions are being revived and it's called neo-paganism. ఆ యొక్క మతాలన్నవి ఇవన్నీ తిరిగి పునరుద్ధరించబడి ఒక సార్వత్రిక మతముగా పిలువబడుచున్నవి. So the courses are being conducted in some countries, including postgraduate courses on neo-paganism. ఆ యొక్క మతానికి సంబంధించి కొన్ని రకాలైన విద్యలు కూడా చెప్పబడుచున్నవి. ఆ యొక్క విద్యలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చెప్పబడుచు ఉన్నవి. There was a book released some years ago called the Da Vinci Code. ఆ యొక్క మతానికి సంబంధించి డా విన్సీ కోడ్ అనేటటువంటి పుస్తకము కూడా విడుదల చేయబడింది. It said that Jesus was married and he had children and so on. ఆ యొక్క పుస్తకము యేసుక్రీస్తు పెళ్లి చేసుకున్నాడు, ఆయనకు పిల్లలు కలరు అనే కార్యాన్ని కూడా చెప్తున్నది. That there are many lies in that book can also be proved, but there's no time. We'll be digressing from the topic. ఆ యొక్క పుస్తకంలో చాలా అబద్ధాలు ఉన్నాయి, అవి అబద్ధాలని రుజువు చేయగలము, కానీ ఇప్పుడు సమయం లేదు. But that book glorifies this paganism. ఆ యొక్క పుస్తకం అనేది ఈ యొక్క paganism అనేటటువంటి ఈ మతాన్ని అది గణపరుస్తున్నది. So when sin wants to remain, it will speak against the truth and tell lies against the truth. ఈ యొక్క సత్యం అనేది మానవుని హృదయములో ఉండాలని కోరుకుంటూ సత్యానికి విరోధముగా నిరోధిస్తూ అబద్ధాలను సత్యానికి విరోధంగా ప్రేరేపిస్తుంది. One day a man was conducting a magic show. ఒక దినము ఒక వ్యక్తి ఆ యొక్క మాంత్రిక విద్యను ప్రదర్శిస్తున్నాడు. So he was doing many tricks. అతడు అనేక విధాలైన మ్యాజిక్ చేస్తున్నాడు. And one of them was he took a plastic pig and put it under his shirt.
అతడు ఒక ప్లాస్టిక్ వస్తువు తీసుకొని తన యొక్క చేతి కింద పెట్టుకున్నాడు. And then he started moving its mouth and he started making grunting noises over the microphone. It sounded so genuine. Everybody started clapping their hands. ఆ యొక్క ఒక బొమ్మను అతడు తన చేతిలో పెట్టుకొని దాని యొక్క మూతిని దాని యొక్క నోటిని కదిలిస్తూ ఇతడైతే తన నోటి మూలముగా అది మాట్లాడొచ్చినప్పుడు జనాలంతా అది నిజమనుకొని వారు చప్పట్లు కొడుతున్నారు. His grunting was so genuine, it was like a real pig. ఆ యొక్క కార్యం ఏంటంటే అంటే ఆ బొమ్మ నిజంగానే మాట్లాడే బొమ్మ, నిజమైన బొమ్మ అనే విధంగా అతడు అక్కడ చేస్తున్నాడు. But suddenly one man came from the audience. ఉన్నట్టుండి ఒక వ్యక్తి ఆ యొక్క చూచే వాళ్ళ నుండి శ్రోతల నుండి వచ్చాడు. He also had his hand under his shirt. అతడు కూడా తన యొక్క చొక్కా కింద చేయి పెట్టుకున్నాడు. Said, I can do the same thing. నేను దాని అదే విధంగా చేయగలనన్నాడు. And he came and he started making those grunting noises. సేమ్ అదే విధముగా అతడు కూడా ఆ నోటిని కదిలించే విద్యను ప్రదర్శించాడు. Everybody started booing him and said, hey, stop, don't ruin the show, go back. ఆ వెంటనే జనాలంతా లేచి అల్లరి చేస్తూ ఇక నీ విద్యను ఆపు, నీ ప్రదర్శన ఆపు, వెళ్ళిపో అన్నారు. Then the man removed his hand from under his shirt. వెంటనే అతడు తన యొక్క చొక్కా కింద నుండి ఆ యొక్క చేతిని తీశాడు. And showed the audience there was a real small pig in his hand. ఆ యొక్క చేతిలో అతని యొక్క చేతిలో నిజంగానే ఒక బొమ్మ ఉన్నట్లుగా చూపించాడు. Real small pig, real pig. ఒక నిజమైనటువంటి ఒక వస్తువును చూపించాడు, పందిని చూపించాడు. So when he said a comment before he went and sat down. ఆ యొక్క చేతి కింద నుండి ఆ యొక్క చొక్కా కింద నుండి ఒక నిజమైన పందిని చూపించి ఆ యొక్క సందర్భంలో ఒక మాట అన్నాడు. That magician, he had a plastic pig and made noises with his mouth. ఆ యొక్క మాంత్రిక విద్య చేసేటటువంటి ఆ యొక్క వ్యక్తి అయితే ఒక బొమ్మ పందిని పెట్టుకొని అతడు ఆ యొక్క ప్లాస్టిక్ పందిని పెట్టుకొని ఒకవేళ ఆ విధంగా చేయవచ్చునేమో కానీ, but when I brought a real pig, you made fun of me and asked me to go and sit down. నేనైతే నిజమైన పందిని తీసుకొని వచ్చి ఈ విధంగా చేస్తున్నప్పుడు మీరు నన్ను అపహసిస్తున్నారే. So whatever the magician does, that is correct for you all. ఆ యొక్క మాంత్రిక విద్య చేసేటటువంటి ఆ మనిషి ఏమి చేసినా కూడా అది మీకు నిజమే అయిపోయింది. But because I am just somebody or nobody from the audience and I did something real, that is lies for you all. ఏమీ కానటువంటి సాధారణంగా చూసేటటువంటి నేను ఒక నిజమైన కార్యాన్ని చేస్తున్నప్పుడు మీకేమో అపహాస్యము, ఎగతాళి కలుగుతున్నది. That's the heart of man, loving lies rather than the truth. అది మనుష్యుని యొక్క హృదయ స్వభావము, సత్యము కంటే అబద్ధాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. When sin resides within, it becomes insincere. అది మనుష్యుడైతే అబద్ధాన్ని ప్రేమిస్తున్నట్లయితే అది యథార్థహీనత. The heart becomes insincere. అతని హృదయం అయితే యథార్థత లేకుండా పోతున్నది. So beware of lies. Don't just swallow anything or believe anything just because it suits you. అబద్ధాలను గురించి జాగ్రత్త పడుడి. ఏదో మీకు తోచిందంతా నిజమే అని అనుకోవద్దు. So today that's what people are saying, whatever religion it is, whatever suits you, you follow that. ఈ దినాలలో మతాలన్నీ అనుకునేది ఏంటంటే మీకు ఏది నచ్చుతుందో దాన్నే వెంబడించండి. It's not what suits us that is the matter. మనకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్ని వెంబడించడం కాదు విషయం. What is the truth? What does God want for us? దేవుడు మన నుండి ఏమి కోరుచున్నాడు, that's the matter. అది విషయం. And if we don't ask God what the truth is and adhere to the truth, we are going to be deceived eventually. ఒకవేళ మనం దేవునిని ప్రభువా సత్యం ఏమిటి అని మనం అడిగినట్లయితే అదే సందర్భంలో ఒకవేళ మనం మోసగింపబడవచ్చును. Secondly, రెండవదిగా the second thing that sin does to distort our heart. మన యొక్క హృదయాన్ని దూరం చేయనటువంటి పాపం యొక్క రెండవ ఆనవాలు, sin makes man feel big and makes God small. ఈ యొక్క పాపం అన్నది మనుష్యుని గొప్పగా చేస్తుంది, దేవుణ్ణి కొద్దివానిగా తక్కువగా చేస్తుంది. Sin makes man feel big and makes God small. ఇక పాపం అనేది మానవుడు తనను తాను గొప్పవానిగా అనుకునేట్లు చేస్తుంది, దేవుని కొద్దివానిగా అనుకునే విధంగా చేస్తుంది. You know how great God is? దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు కదా. Read Psalm 33 and verse 6. కీర్తనలు 33వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. లోకము యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. By the word of the Lord were the heavens made, and all the host of them by the breath of his mouth. Our sun, the sun that we see every day, is a fireball. మనము రోజు చూచేటటువంటి ఒక సూర్యుడు అనేవాడు ఆ యొక్క అగ్ని గోళము, అగ్ని బంతి. It's a star and it's a very small star compared to the other stars in the sky. ఈ యొక్క ఆకాశంలో ఉన్నటువంటి మిగిలిన నక్షత్రాలన్నిటితో పోలిస్తే సూర్యుడు ఒక చిన్న నక్షత్రమే. So this
Sun, you know how big it is. ఈ యొక్క సూర్యుడు ఎంత గొప్ప నక్షత్రమో చూడండి. If you take our earth, మన యొక్క భూమిని తీసుకున్నట్లయితే earth is so big. భూమి చాలా పెద్దది. You can put 96,000 earths into the sun. ఈ యొక్క సూర్యునిలో మనం పోల్చినట్లయితే 96 భూగ్రహాలు ఆ యొక్క సూర్యునిలో మనం అమర్చగలం. 96,000 earths you can put into the sun. 96,000 భూగ్రహాలను ఒక్క సూర్యునిలో మనం అమర్చగలం. So big the sun is. ఆ యొక్క సూర్యుడు అంత గొప్పవాడు. And sun is a very small star. ఆ యొక్క సూర్యుడు అంత చిన్న గ్రహం. You know how many stars there are in the sky? ఈ యొక్క ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలుసా? Today there are more than 600 crore human beings in the world. ఈ యొక్క భూమి మీద దాదాపు 600 కోట్ల మానవులు ఉన్నారు. Each human being can have 20,000 crore stars. So much stars are there in the world. ప్రతి మానవుడు తనకు తాను 20 కోట్ల నక్షత్రాలు కలిగినట్లయితే అన్ని కోట్ల నక్షత్రాలు ఈ యొక్క ఆకాశంలో ఉన్నవి. 20,000 crores. 20,000 కోట్ల నక్షత్రాలు. Each human being of the 600 crore human beings, each human being can have 20,000 crores into 600 crores. That's so many stars there are in the sky. భూమి మీద 600 కోట్ల మనుషులు ఉన్నారు. ప్రతి మానవునికి తనకు 20,000 కోట్ల నక్షత్రాలను కలిగినట్లయితే అన్ని నక్షత్రాలు ఆకాశంలో ఉన్నవి. Now read that verse again. ఆ యొక్క వాక్యాన్ని తిరిగి చదవండి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. By the word of the Lord were the heavens made, and all the host of them by the breath of his mouth. So how did all these fireballs come into existence? ఈ యొక్క అగ్ని గోళాలన్నీ ఉద్భవించినప్పుడు God did, and everything came into existence. ఆయన కేవలం తన నోటి ఊపిరిని ఊదగా ఇవన్నీ కలిగి ఉన్నవి. Our God is a fire breathing God. మన దేవుడు అగ్నిని శ్వాసగా కలిగిన వారు. Now when history closes and the universe is going to cease to exist very soon, ఈ విధముగా చరిత్ర సమాప్తమయ్యి ఈ యొక్క విశ్వమంతా ఒక ముగింపునకు వచ్చినప్పుడు what will God do? ఈ యొక్క దేవుడు ఏం చేయును? Read Job chapter 34, యోబు 34వ అధ్యాయంలో verse 14 and 15. 14-15 వాక్యములు. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకంగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవుదురు. If he set his heart upon man, if he gather unto himself his spirit and his breath, all flesh shall perish together, and man shall turn again unto dust. So when God breathed out, the host of heaven and the universe came into existence. దేవుడు ఆయన తన శ్వాసను ఊదగా ఈ యొక్క సమస్త విశ్వము అందులోని సమస్త కార్యాలు కలిగి ఉన్నవి. God breathed into man's nostrils the breath of life, and man became a living soul. దేవుడు మానవుని నాసికారంధ్రములో జీవవాయు ఊదగా మనుషుడు జీవాత్మ ఆయను, జీవించు ప్రాణి ఆయను. So this verse says, if God breathes inhales once again, all flesh will perish together. కానీ దేవుడు తన యొక్క శ్వాసను తిరిగి లోపలికి తీసుకున్నట్లయితే సర్వ శరీరులు నశించెదరు. So God has breathed only once in his lifetime. దేవుడు తన యొక్క జీవిత కాలంలో కేవలం ఒకేసారి తన శ్వాసను ఊదాడు. He breathed out and we came into existence. Now he is holding his nose. If we breathe in again, we'll all be dead bodies. దేవుడు ఒక్కసారి ఆయన తన యొక్క శ్వాసను ఊది ఉన్నాడు. మనమంతరము కలిగి ఉన్నాము. ప్రస్తుతం తన శ్వాసను ఆపుకొని ఉన్నాడు. ఒకవేళ ఆయన తన శ్వాసను తిరిగి తీసుకున్నట్లయితే మనమంతా నశించిపోదుము. Such a great God. అంత గొప్ప దేవుడు. Now we sit like judges on the judgment seat and we put him in the judgment bar like a criminal, and we start pointing at him and asking questions. మనమైతే ఏదో న్యాయపీఠం మీద కూర్చొని పెద్ద న్యాయాధిపతులకు మాదిరిగా చూపిస్తూ ఆయనను ఒక ముద్దాయి వలె ఎదురుగా నిలబెట్టుకొని ఆయనను లేనిపోని ప్రశ్నలని అడుగుతూ ఉంటాం. Come on, answer me. Why did you do this to my family? చెప్పు, నా కుటుంబానికి ఎందుకు ఈ కార్యం చేశావు? Why are you not answering my questions? ఎందుకు నా యొక్క ప్రశ్నలకు జవాబు ఇవ్వట్లేదు నువ్వు? If you are there, come and stand in front of me. ఒకవేళ నువ్వు అక్కడ ఉన్నావు అన్నట్లయితే నాకు చెప్పు. If you're there, stand in front of me. అక్కడ నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు నా ముందు నిలబడు. So we don't realize how small we are. Sin has bloated us and made God small into a midget and a dwarf. మనము ఎంత అల్పులమో మనం గ్రహించటం లేదు గాని మనం ఏదో గొప్ప వాళ్ళముగా అనుకుంటూ దేవుణ్ణి అల్పునిగా చేస్తూ మనము పాపం మనలో ఆ విధంగా క్రియ చేస్తున్నది. There was a man called Job. యోబు అనే ఒక మనుషుడు కలడు in the Bible. బైబిల్లో. He suffered
so much. అతడు ఎంతగానో శ్రమ పొంది ఉన్నాడు. He had a lot of questions to ask God. దేవుణ్ణి అడగడానికి అతనికి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. Suddenly one day God appeared in his life. ఉన్నట్టుండి ఒక దినమందు దేవుడు అతని జీవితంలో ప్రత్యక్షమై ఉన్నాడు. Instead of answering Job's questions, God asked Job many questions. యోబు యొక్క ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి బదులుగా యోబును దేవుడు అనేక ప్రశ్నలు అడుగుచున్నాడు. God asked more than 60 questions to Job. దాదాపు 60 ప్రశ్నలు దేవుడు యోబును అడిగి ఉన్నాడు. Then when he didn't answer even one of those questions, ఆ యొక్క యోబు ఆ ప్రశ్నలలో ఒక్కదానికి కూడా జవాబు ఇవ్వలేకపోయాడు. Job got the message. వెంటనే యోబుకు ఒక వర్తమానం అందింది. God knows everything that's going on. జరిగే ప్రతి దానిని దేవుడు ఎరిగి ఉన్నాడు. He's such a big God up there, he can see everything. I'm such a small man down here, I can't see anything. దేవుడు ఎంతో గొప్ప దేవుడు, ఆయన జరుగే సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు. అల్పుడైన మానవుడను నేను ఏ కార్యమును నేను ఎరుగను. Who am I to ask him questions? ఆయనను ప్రశ్నలు అడుగుటకు నేను ఎవడను? Read Job chapter 40 and 3 and 4. యోబు 40వ అధ్యాయము 3-4 వాక్యములు. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చెదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. Then Job answered the Lord and said, Behold, I am vile. What shall I answer thee? I will lay mine hand upon my mouth. So when Job understood who God was, he said, Lord, I didn't know, I didn't realize I was asking stupid questions. I lay my hands upon my mouth. దేవుడు ఎంత గొప్పవాడో యోబు ఎరిగిన తరువాత యోబు అంటున్నాడు, దేవా, ఇక మీదట నేను ప్రశ్నలు అడగను, నా నోటికి అడ్డంగా నా చేతిని ఉంచుకుంటున్నాను. So if sin is in us, we will think we are the big ones and God is the criminal, and we'll start questioning him. పాపము మనలో ఉన్నంత వరకు మనమే ఏదో గొప్పవారముగా అనుకుంటూ దేవుణ్ణి ఒక నేరస్తునిగా మన ముందు నిలబెట్టుకుంటాం. See how great he is. చూడండి ఆయన ఎంత గొప్పవాడో. Deal with that sin in your life and you will realize how dirty you are and how good he is. ఆ యొక్క మీ జీవితంలోని పాపాన్ని ఒకసారి గమనించినట్లయితే దేవుడు ఎంత పరిశుద్ధుడో, మీరు ఎంత మురికి పట్టిన అపవిత్రులో గమనించుడి. Thirdly, మూడవదిగా, the third thing that sin does in distorting our heart, మన యొక్క హృదయాన్ని చెడగొట్టడానికి మన హృదయంలో పాపం చేసే మూడవ పని, sin will inflate the good parts of our life and make the bad parts, the sinful parts of our lives negligible. మన యొక్క జీవితంలో మంచి కార్యాలను ఆ యొక్క పాపం అనేది గొప్పగా చూపిస్తుంది, మనలో చెడు కార్యాలను పాపం అనేది మరుగు చేస్తుంది. Sin will make the good parts of our life very big and something to be praised about, but will make the bad parts negligible and we don't have to go into those areas. మన జీవితంలోని మంచి కార్యాలు, మంచి అంశాలను ఈ పాపం అనేది మనలో గొప్పగా చేసి చూపిస్తుంది. అదే సమయంలో మన జీవితంలోని చెడు భాగాన్ని ఈ పాపము మరుగు చేస్తూ ఉంటుంది. That's why you ask a thief, why did you steal? His justification be, I steal because I'm hungry, sometimes I don't have money, but I never drink. కొంతమంది ఎందుకు నీవు దొంగలించావన్నట్లయితే, ఆకలి కొన్నాను కాబట్టి నేను దొంగలించాను, కానీ నేను ఎప్పుడు తాగలేదు, మీకు తెలుసా? But you ask a drunkard, why do you drink? ఒకవేళ తాగుబోతోని ఎందుకు తాగావంటే, because I live in a society where people have forced me to drink, so I have got into that habit. It's become a disease in me, but I never steal. ఒకవేళ తాగుబోతుంటాడు, అందరూ ఇక సమాజంలో చాలా మంది బలవంత పెడుతున్నారు కాబట్టి నేను తాగాను, ఇది నాలో ఒక జబ్బుగా, రోగంగా మారిపోయింది, కానీ గుర్తుంచుకోండి, నేను ఎప్పుడు దొంగతనం చేయలేదు. So in this way there are so many things we can say when people are justifying their sins as though that is something negligible and glorifying their good deeds. ఈ విధంగా పాపం అనేది మానవులలో ఏ పని చేస్తుందంటే, వారిలోని చెడు భాగాలను అది మరుగు చేస్తూ మంచి కార్యాలను తమలో తామే మహిమపరుచుకునే విధంగా చేస్తుంది. But do you know that none of our goodness is good enough to take us to heaven? ఈ ఒక కార్యం మీకు గుర్తుందా, మనలోని మంచి అనున్నది మనల్ని పరలోకానికి తీసుకునే పోయేదానికి అది మంచిగా ఉపయోగపడుతుందా? All our righteousness is as filthy rags. దేవుని ముందు మన నీతి అంతయు మురికి గుడ్డవలే ఉన్నది. We think we are good, but the Bible says there is none good. మనము మంచివారముగా అనిపించుకోవచ్చేమో, కానీ దేవుని ముందు ఎవరును నీతిమంతులు మంచివారు కాదు. The Bible says everyone has become filthy, everyone has turned aside. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది,
ప్రతి ఒక్కరూ అపవిత్రులుగాను దేవునికి దూరస్తులుగాను మారిపోయిరి. But sin won't admit that. You know, you do some wrong things, of course, but you know there are many good things about you. కానీ పాపం మీలో అంటుంది, సరే ఏదో కొద్ది చెడ్డ కార్యాలు చేస్తున్నావు, బాగానే ఉంది, అదే సమయంలో నీలో చాలా మంచితనం ఉంది, అది గుర్తుపెట్టుకో. But the word of God said, no, those parts that are sinful, they are the dangerous portions of your life which you have to deal with quickly, otherwise they will drag you to hell. కానీ దేవుని యొక్క వాక్యం చెప్పుచున్న కార్యం ఏమిటంటే, నీలోని చెడు కార్యం అన్నది, దానితో నీవు చాలా తొందరగా దానిని పరిష్కరించుకొని దేవునితో నీవు చక్కపరచుకోనాలి. That's why it's not our goodness that is going to take us to heaven. కావున మన యొక్క మంచితనం అన్నది మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళదు. No human being in this world has enough goodness in him that qualifies him for heaven. కావున ఈ లోకములో ఏ మనుషునిలోనూ తనను తాను పరలోకానికి అర్హునిగా మార్చుకునేటటువంటి మంచితనము లేదు. Look at God's testimony about human beings. మానవులను గురించిన దేవుని సాక్ష్యాన్ని చూడుడి. Psalm 53 కీర్తనలు 53వ అధ్యాయము verses 2 and 3. 2-3 వాక్యములు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు, ఒకడు తప్పకుండా అందరూ చెడియున్నారు. మేలు చేయువారెవరూ లేరు, ఒక్కడైనను లేడు. God looked down from heaven upon the children of men to see if there were any that did understand, that did seek God. Every one of them is gone back. They are altogether become filthy. There is none that doeth good, no, not one. So God looks down at us from heaven, and what does he say? దేవుడు ఆకాశము నుండి భూమి మీద మానవులను చూచినప్పుడు ఏం చెప్తున్నాడు? Every one of them is gone back. వారందరూ పూర్తిగా తొలగిపోయి ఉన్నారు. Every human being has become altogether filthy. ప్రతి మానవుడును చెడిపోయి ఉన్నాడు. There is none that doeth good, no, not one. మేలు చేయువారెవరూ లేడు, ఒక్కడైనను లేడు. We are all sinners. మనమందరమును పాపులమే. So our goodness is not good enough. కావున మన యొక్క మంచితనము చాలినంత మంచితనము కాదు. So in our human sight and social standards that might be goodness, but in God's sight that's filthy rags. మానవ రీతిగాను సమాజ రీతిగాను మన యొక్క మంచితనము చాలిన రీతిగా ఉండవచ్చునేమో, కానీ దేవుని దృష్టిలో మంచితనము అది సరిపోదు. That's why we need a savior. కావున మనకు ఒక రక్షకుడు కావాలి. Philosophies and good deeds and being philanthropic and sociable and helping the poor, all these things are not going to get us to heaven. కావున దాన ధర్మాలు చేయటము, సమాజములో మంచి మంచి పనులు చేయటము, ఇవన్నీ మనలో మంచితనమును కల్పించి పరలోకానికి తీసుకుని వెళ్ళవు. One sin in us is dangerous enough to take us to hell. మనలోని ఒక్క చిన్న పాపము మనలను నరకానికి తీసుకుని వెళ్ళడానికి సరిపోతుంది. Fourthly, 4వదిగా, sin will create trivial burdens in us which are not important, but sin will make it very important so that it is made a small burden. ఇక పాపం అనేది మనలోని ఆ యొక్క భారాన్ని అది కొద్దిగా చూపిస్తూ దానిని అంతగా పరిగణించలేనటువంటి ఒక కార్యముగా అది చూపిస్తుంది. Sin is actually the major thing, the major burden in us to be dealt with. పాపం అనేది మనము పరిష్కరించుకోవలసినటువంటి భయంకరమైన భారమై ఉన్నది. Sin will enter into us and put forth other trivial burdens as though they are more important, so that it remains inside. ఇక పాపం అనేది ఇతర భారాలను మనలో గొప్ప భారాలుగా చూపిస్తూ ఈ పాపం అనే భారాన్ని అది కొద్దిగాను దానిని ఏ విధంగాను గమనించాల్సిన అంశంగా చూపించదు. Maybe some of you have come here for the first time. ఒకవేళ ఇక్కడ మీలో కొద్దిమంది మొదటిసారిగా వచ్చి ఉండవచ్చు. You may have a problem of sickness. మీలో ఒక వ్యాధి అనేది ఒక భారంగా ఉండవచ్చు. Or you may be in debt. ఒకవేళ అప్పులలో ఉండవచ్చును. Or there may be some kind of a problem of witchcraft in your family. మీ కుటుంబంలో ఒకవేళ చేతబడి సమస్యగా ఉండవచ్చును. But God will solve those problems. దేవుడు ఆ యొక్క సమస్యలను ఇబ్బందులను పరిష్కరించును. But we want to tell you that those burdens are more trivial than the problem of sin itself which is in your life. ఆ యొక్క భారములున్నవి మీలో ఉన్న పాపము చెప్తుంది. ఆ యొక్క పాపము కంటే ఆ భారములే అధికమైన కార్యములని చెప్తుంది. In fact, the root cause for all these problems is sin. ఒకవేళ నిజముగానే ఆ యొక్క భారములన్నిటికీ మీలోని పాపమే కారణమై ఉండవచ్చును. You deal with this problem and your other problems will be settled by themselves. కానీ మీరు ఈ పాపం అనే భారమును మీరు పరిష్కరించుకున్నట్లయితే మిగిలిన భారములన్నీ అవి పరిష్కరింపబడును. So maybe you have come because you have a problem in your life. ఒకవేళ మీ జీవితంలో సమస్య ఉండటం మూలముగా మీరు ఇక్కడికి వచ్చి ఉండవచ్చును. God wants to tell you that you have a bigger problem to deal with. కానీ మీరు పరిష్కరించుకోవలసిన ఒక గొప్ప
భారం ఉన్నది అని దేవుడు చెప్పుచున్నాడు. If you deal with that problem, మీరు ఆ భారమును పరిష్కరించుకున్నట్లయితే, then all your other problems will be dealt with in the right way. మిగిలిన భారములన్నీ అవి సరియైన రీతిలో చూడబడును. Just like I told you, నేను మీకు చెప్పిన రీతిగా we all need a savior. మనకు రక్షకుడు అవసరము. Religious teachings are not going to help man. మానవునికి మత బోధనలు ఏ రీతిగాను ఉపయోగపడవు. The court and the police station and prisons and the social reformatory centers and teachings and laws, these have done nothing to improve man. We are only getting worse and worse. కోర్టులు, న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు, ఒకవేళ మానవుని మంచివానిగా చేసేటటువంటి విద్యా కేంద్రాలు, ఎటువంటి కార్యాలైనా కూడా మానవునికి ఏమీ చేయలేదు. We are only getting worse and worse. ఇంకను బహు దౌర్భాగ్యులుగానే మారిపోతున్నాం. We need somebody who has not fallen into the pit of sin to pull us out. We need somebody who has not fallen into the pit of sin to pull us out. పాపమనే గుంటలో పడిపోనటువంటి మనలను పైకి లేవనెత్తున్నటువంటి ఒకరు మనకు అవసరమైనది. That's why Jesus came into this world. అందునిమిత్తమే యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. Jesus lived 33 and a half years in this world. ఈ భూమి మీద యేసు 33.5 సంవత్సరములు జీవించి ఉన్నాడు. At the end of his life he put forth a challenge to human beings. ఆయన యొక్క జీవితం యొక్క ముగింపులో మానవాళికి ఒక సవాలును విసిరి ఉన్నాడు. Which of you can convince me of sin? నా మీద నేరస్థాపన చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? Some people say Jesus was a good teacher. కొంతమంది అంటారు యేసుక్రీస్తు మంచి బోధకుడు. But it's not possible. He can't be just a good teacher. అది సాధ్యమయ్యే పని కాదు. ఆయన కేవలం మంచి బోధకుడు కాదు. Supposing I'm standing here. నేను ఇక్కడ మీ ముందు నిలబడి ఉన్నాను You అనుకోండి. can call me a good teacher. నన్ను మీరు మంచి బోధకుడు అని పిలవచ్చు. But supposing I tell you there's no salvation without me. ఒకవేళ నాలో ఒకవేళ సరైన రక్షణ లేకపోతే, No. Suppose I tell you without me there's no salvation. నాలో రక్షణ లేదు అని మీతో అంటున్నాను అనుకోండి. Without, that is, if you want to be saved and go to heaven, you have to believe in me. Suppose I say like that. మీరు పరలోకానికి వెళ్ళాలి అంటే మీరు నన్ను నమ్మాలి అని నేను మీతో చెప్పాను అనుకోండి. What will you say? మీరేమంటారు? What's this brother talking? ఏంటి బ్రదర్ గారు మాట్లాడేది? Supposing I stand here and say, I am the way, the truth and the life. You can't go to God without me. నేను ఇక్కడ నిలబడి నేనే మార్గము, జీవము, సత్యము, నా ద్వారా తప్ప మీరు పరలోకానికి వెళ్ళలేరు అని చెప్పినట్లయితే, supposing I stand here and say, before Abraham existed, I existed. నేను ఇక్కడ నిలబడి అబ్రహాము కంటే ముందుగానే నేను ఉన్నానని చెప్పినట్లయితే, supposing I stand here and say, heavenly Father, he and I are one. నేను ఇక్కడ నిలబడి పరలోకమందున్న తండ్రి నేను ఒక్కటే అని చెప్పినట్లయితే, what will you say? మీరేమంటారు? Something's gone wrong with this brother. ఈ బ్రదర్ గారికి ఏదో జరుగుతున్నది, ఏదో తప్పు కార్యాలు జరుగుతున్నాయి. How can he speak blasphemy like this? ఏమిటి ఇంత దేవదూషణ చేస్తున్నాడు? But Jesus said these very words. కానీ యేసుక్రీస్తు తానే ఈ మాటలు చెప్పి ఉన్నాడు. So how can Jesus just be a good teacher? ఈ మాటలు చెప్పిన యేసుక్రీస్తు ఆయన కేవలం ఏ విధంగా మంచి బోధకుడుగా మాత్రమే ఉండగలడు? Either he should be mad, ఒకవేళ ఆయన పిచ్చివాడైనా ఉండాలి, or he should be God. ఒకవేళ దేవుడైనా ఉండాలి. Because only God will say such things, or mad people will say such things. Good teachers won't say such things. ఒకవేళ దేవుడైనా అటువంటి మాటలన్నా చెప్పాలి, లేకపోతే పిచ్చివాడైనా అటువంటి మాటలు వాగేవాడై ఉండాలి, కానీ కేవలం బోధకులు ఆ మాటలు చెప్పరు. If Jesus was only a madman and nothing more, we are all sitting here and wasting our time. ఒకవేళ యేసుక్రీస్తు నిజంగానే పిచ్చివాడు అయినట్లయితే మనమందరమును ఇక్కడ కూర్చొని కేవలం మన సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం. But look at those other characteristics of that Jesus who could be mad. ఆ యొక్క పిచ్చివాడుగా ఉండబోయేటటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క మిగిలిన స్వభావాలు చూడండి. He loved his enemies. ఆయన తన శత్రువులను ప్రేమించాడు. He not only preached forgiveness, he forgave. ఆయన క్షమాపణ గురించి బోధించడం మాత్రమే కాదు కానీ క్షమించాడు. He knew his enemies are going to kill him, but still he surrendered in love. ఆయన తన శత్రువులు చంపుదురు అని ఎరిగినప్పటికీ వారిని ఆయన ప్రేమించి ఉన్నాడు. And that also a good teacher cannot do. ఆ యొక్క కార్యాలను కేవలం మంచి బోధకుడుగా ఉండేవాడు చేయలేడు. You and I find it so difficult when someone works against us, we can't forgive them. మనమే ఎవరైనా మనకు విరోధంగా చేస్తే వాళ్ళని క్షమించడానికి మనం అంత సిద్ధంగా ఉండం. But Jesus did it. కానీ యేసు ఆ కార్యం చేశాడు. He loved his enemies. ఆయన తన శత్రువులు ప్రేమించాడు. They took those nails and drove it into his hands and feet. వారు ఆ యొక్క మేకులు తీసుకొని ఆయన చేతులలో దిగగొట్టుచున్నప్పుడు and blood spurted from his body. ఆ యొక్క రక్తము ఆయన శరీరములో నుండి చిందుచుండగా,
then he loved those who pierced him. ఆయనను సిలువ వేసినటువంటి వారిని ఆయన ప్రేమించి ఉన్నాడు. Father, forgive them, for they know not what they do. తండ్రి, వీరిని క్షమించుము, వారు ఏం చేయుచున్నారో ఎరుగక చేయుచున్నారు. So Jesus can't be a mad person, because everything else that he did was so sensible, in fact divine. యేసుక్రీస్తు చేసినటువంటి ఆ కార్యాలన్నీ చాలా సున్నితంగాను ప్రతి ఒక్కరు గ్రహించే విధముగా ఉన్నవి కావున ఆయన పిచ్చివాడుగా ఉండే అవకాశమే లేదు. If he then wasn't mad, he was God. ఆయన పిచ్చివాడు కాకపోతే ఆయన దేవుడై ఉండాలి. He is alive today. ఆయన ఈనాటికి జీవించుచున్నాడు. He has the power to save from sin. పాపము నుండి మనుషుని రక్షించే శక్తిమంతుడు. Those of you who are here, ఇక్కడ కూర్చున్న మీరు, you may have been former drunkards. ఒకవేళ ముందు మీరు తాగుబోతులుగా ఉండవచ్చు. You may have been fornicators. ఒకవేళ వ్యభిచారులుగా ఉండవచ్చు. You may have been slaves to the movies. ఒకవేళ సినిమాలకు మీరు బానిసలుగా ఉండవచ్చు. Or you may have been slaves to certain foodstuffs or liquor. కొన్ని రకాలైన ఆహార పదార్థాలకు లేకపోతే సారాకు మీరు బానిసలై ఉండవచ్చును. Or you may have been a drug addict. ఒకవేళ మీరు మత్తు పదార్థాలకు బానిసలై Or ఉండవచ్చును. you may have committed crimes that took you to prison. మీరు జైలుకు వెళ్ళదగే విధమైన నేరాలు చేసి ఉండవచ్చును. You may have been a slave to smoking. ఒకవేళ ధూమపానానికి ఒక పొగకు మీరు బానిసలై ఉండవచ్చును. How many can say, మీలో I tried but I could not come out, but Jesus delivered me? నేను నా పాపము నుండి విడుదల పొందాలని ప్రయత్నించాను, కానీ వీలు కాలేదు, యేసుక్రీస్తు నన్ను విడుదల చేశాడు అని మీరు ఎంతమంది చెప్పగలరు? Two things. రెండు కార్యాలు. Don't just say Jesus delivered me. యేసుక్రీస్తు నన్ను రక్షించాడు, విడుదల చేశాడని కేవలం చెప్పదండి. I tried on my own to come out of my slavery, but I could not. నా స్వంతముగా నా స్వప్రయత్నముతో నా పాప బానిసత్వములో నుండి విడుదల పొందాలని కోరి ఉన్నాను. But Jesus delivered me. వీలు కానప్పుడు యేసు నన్ను విడుదల చేశాడు. Those who can say Jesus delivered me from my sin which I could not deliver myself from, put up your hands. నా ద్వారా నేను నా పాపముల నుండి విడుదల చేసుకోలేని స్థితిలో యేసు నా పాపములలో నుండి నన్ను విడుదల చేశాడు అని ఎంతమంది చెప్పగలరో కుడి చేతులు పైకెత్తండి. Hallelujah. Hallelujah. Now do you see all those who have come newly? We have a savior. ఈ విధంగా ఇక్కడ కొత్తగా వచ్చిన వారు గుర్తు పెట్టుకోండి, మనకు ఒక రక్షకుడు కలడు. Whatever might be that sin that is troubling your life, మీ జీవితాన్ని తొందర పెట్టుచున్నటువంటి కార్యం ఏ పాపమైనప్పటికీ, there's so many people all around this world, even in Secunderabad, who are not listening to these words. ఈ యొక్క సర్వ ప్రపంచములోను ఈ సికింద్రాబాద్ నగరములోను ఈ మాటలు విననటువంటి వారైనప్పటికీ, earthquakes are trying to shake people awake, but they are not waking up. ఈ యొక్క భూకంపములు అవి సంభవించుచు మానవుని మేల్కొల్పాలని కోరుచున్నప్పటికీ మేల్కొనకుండా ఉన్నారు. But blessed are you, brother, sister, because you have not come here on your own. God loves you and has brought you to this place. కానీ ప్రియమైన సహోదరుడా సహోదరి, మీ అంతకు మీరు ఇక్కడికి రాలేదు, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఉన్నాడు. Jesus is the destroyer of sin. యేసు క్రీస్తు మాత్రమే పాపమును నశింపచేయువాడు. He not only did not do any sin, ఆయన కేవలం పాపము చేయని వాడు మాత్రమే కాదు, he being God has the power to take up that sin from your life. ఆయన దేవుడయుండి మీ జీవితములోని పాపమును తీసివేయి దేవుడు. Just imagine, not one human being amongst the crores and crores and crores of people ever born in this world in the history of man has overcome sin, but Jesus overcame sin. మానవ చరిత్రనంతను పరిశీలించినప్పుడు ఇంతమంది మానవ కోటి జన్మించిన మానవులందరి మధ్యలో కేవలం ఒక్క మానవుడు కూడా పాపాన్ని జయించలేకపోయాడు, కానీ యేసు పాపాన్ని జయించి ఉన్నాడు. If you turn to Psalm 22, కీర్తనలు 22వ అధ్యాయంలో, it's called a messianic psalm. Messianic psalm, a psalm about the Messiah. అది మెస్సియాను గురించిన ఒక కీర్తన. The first verse itself is a prophecy. My God, why hast thou forsaken me? మొట్టమొదటి వాక్యమే, నా దేవా నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి. And we see verse 6 is a prophecy again. ఆరో వాక్యము తిరిగి ఒక ప్రవచనమైనది. And if you see verse 17 is a prophecy again. 17వ వాక్యము అదొక ప్రవచనమైనది. Verse 18 is a prophecy. 18వ వాక్యం ప్రవచనము. So this psalm is in general about Jesus. ఈ యొక్క కీర్తన అనేది సాధారణంగా యేసుక్రీస్తుని గురించి చెప్పబడుచున్నది. But if you read verses 20 and 21, 20-21వ వాక్యములు చదివినప్పుడు you see the sword there.
అక్కడ ఖడ్గం చూస్తున్నాం, You see the dog there. అక్కడ ఒక కుక్కను చూస్తున్నాం, Verse 21, you see the lion there. అక్కడ సింహంను 21వ వాక్యంలో చూస్తున్నాం, You see the unicorn there. అక్కడ గురుపోతును గురించి చూస్తున్నాం. In verse 12, you read of the bulls of Bashan there. 12వ వాక్యములో ఆ యొక్క బాషాను దేశంలోని బలమైన వృషభాల గురించి చూస్తున్నాం. Why are these animals mentioned here? ఎందుకు ఇక్కడ ఇక మృగాల గురించి చెప్పబడినది? It's a long story, but to cut the long story short, these are evil spirits that were standing around the cross when Jesus was hanging on the cross. ఈ యొక్క జంతువులు అనేవి వీటి గురించి చాలా పెద్ద కథ ఉన్నది. కానీ క్లుప్తంగా చెప్పకూడనట్లయితే యేసుక్రీస్తు సిలువలో వ్రేలాడుచున్నప్పుడు ఆయనకు విరోధముగా క్రియ చేసినటువంటి భయంకరమైన శక్తులుగా ఇవి కనబడుచున్నవి. They were all standing, hordes of them, thousands of them, those evil spirits. No human eyes could see them. ఆ యొక్క సందర్భములో ఆ యొక్క శక్తులనవి కొన్ని వేలు కోట్లవిగా అవి ఆ యొక్క సిలువ చుట్టూ నిలబడి ఉన్నవి, ఏ మానవుడు చూడలేని స్థితిలో ఉన్నవి. Why were they standing there? ఎందుకు అక్కడ విన్నవి? When Jesus was hanging on that cross with that excruciating pain. ఆ యొక్క భయంకరమైన వేదనతో యేసుక్రీస్తు కల్వారి సిలువలో వేలాడుచున్నప్పుడు They were waiting for one murmur. ఆ యొక్క సందర్భంలో ఆ శక్తులు యేసుక్రీస్తు నోటి నుండి ఒక్క సనుగునైనా వినాలని కోరి ఉన్నవి. One wrong word and they will capture him. ఒక్క తప్పుడు మాటైనా వింటే వెంటనే అవి యేసుక్రీస్తును బంధిస్తాయి. Even on the cross, Jesus was sinless. ఆ సిలువ మీద కూడా యేసుక్రీస్తు పాపరహితుడు. That's why when Jesus died, అందు నిమిత్తమే యేసుక్రీస్తు మరణించినప్పుడు the Bible says he spoiled principalities and powers and made an open show of them. ఆ యొక్క సందర్భములో ఆ సమయములో యేసుక్రీస్తు అధికారమును ప్రభుత్వములను నాశనం చేసి ఆయన మార్గమును తెరిచి ఉన్నాడు. He made an open show. That means there was a public that was hidden to human beings, a big multitude of hidden demons, and God put them all to shame when he died sinless on the cross. అంతవరకు మరుగుగా ఉన్నటువంటి ఆ యొక్క శక్తులన్నిటినీ దేవుడు యేసుక్రీస్తు నశింపజేసి ఆ శక్తులన్నీ సర్వ మానవాళికి కనపడే విధముగా చేసి వాటిని సిగ్గుపరచి ఉన్నాడు. And when Jesus died, యేసుక్రీస్తు మరణించినప్పుడు the Bible says Jesus went down into hell. యేసుక్రీస్తు పాతాళములోనికి దిగి వెళ్ళెను అని వాక్యం చెప్పుచున్నది. He went into hell and took the keys of hell and death. ఆయన పాతాళమునకు వెళ్ళి పాతాళలోక తాళములను ఆయన చేపట్టి ఉన్నాడు. All the millions of demons in hell and Satan also froze as Jesus took those keys in his hand. ఆ యొక్క పాతాళములోని కోట్ల కొలది ఆత్మలు చివరికి సాతాను కూడా యేసుక్రీస్తు పాతాళపు తాళపు చెవులు తీసుకొనగానే వణికి ఉన్నవి. And Jesus came out alive with those keys. ఆ యొక్క పాతాళపు తాళపు చెవులతో యేసుక్రీస్తు సజీవముగా లేచి ఉన్నాడు. I am he that liveth and was dead. నేను మృతుడనైతిని కానీ ఇదిగో సజీవుడను. Behold, I am alive forevermore. ఇదిగో యుగ యుగములు సజీవుడను. I have the keys of hell and of death. పాతాళము మరణం యొక్క తాళపు చెవులు కలిగిన వాడను. Hallelujah. హల్లెలూయా. That's the greatness of our Jesus. అదే మన యేసుక్రీస్తు గొప్పతనము. The conqueror and the destroyer of sin. జయించినటువంటి పాపమును నాశనం చేసినటువంటి యేసు. So today if you go to hell, ఒకవేళ ఇప్పుడు మీరు పాతాళానికి వెళ్తే Jesus has the keys. యేసుక్రీస్తు యొక్క తాళపు చెవులు ఉన్నాయి. It's not the devil that has to throw you to hell. ఆ యొక్క పాతాళములోకి మిమ్మల్ని తోసేది సాతాను కాదు. It's Jesus who has the keys now. ఆ యేసుక్రీస్తు యొద్దనే పాతాళపు తాళపు చెవులు ఉన్నాయి. So you come to Jesus. కావున యేసుక్రీస్తు యొద్దకు రండి. He is the only way to heaven. ఆయన మాత్రమే పరలోకమునకు మార్గమై ఉన్నాడు. He is the only person who can deliver you from your sin. ఆయన మాత్రమే మిమ్మల్ని పాపములో నుండి విడిపించగలడు. The truth is, Jesus said, I am the way, the truth and the life. Without me no man can go to heaven, no man can come to the Father. యేసుక్రీస్తు చెప్పిన సత్యము చూడండి, నేనే మార్గము జీవము సత్యమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు లేక పరలోక రాజ్యమును సమీపించలేడు. Brother, sister, you may like it, you may not like it, but this is what Jesus said. ప్రియ సహోదరుడా సహోదరి, ఒకవేళ ఈ మాటలు మీకు రుచించవచ్చు లేక ఇష్టపడకపోవచ్చు, ఇష్టపడవచ్చునేమో, కానీ ఇది యేసుక్రీస్తు చెప్పిన యథార్థమైన సత్యము. Shall we close our eyes? మన కన్నులు మూసుకుందామా? As the earth continues to shake, ఈ భూమి ఇంకను ఊగుటకు ఉండగానే somewhere, every day, somewhere in this world, the earth is shaking. ప్రతి దినము ఏదో ఒక చోట భూమి కదులుతూనే ఉన్నది. Sin is increasing.
పాపము అధికమగుచూ ఉన్నది. Very soon a world ruler is going to rule this world. అతి త్వరలో ఈ భూమి యొక్క ప్రపంచాన్ని ఏలబోయే ప్రపంచ నాయకుడు రాబోతున్నాడు. He is called the Antichrist. వాడే అంత్యక్రీస్తు అని పిలువబడును. In his days sin will reach its peak. ఆ వాని దినములలో పాపము ఒక ఉచ్చ స్థితికి చేరును. That's when the biggest earthquake takes place. ఆ సమయములోనే భూమి మీద భయంకరమైన భూకంపము కలుగును. But today Jesus is appealing to you, brother, sister. కానీ ఈ దినమందు ప్రియ సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు నీకు విన్నపము చేయుచున్నాడు. You do not have to get trapped. There is a hiding place for you. నీవు ఉరిలో ఉచ్చులో చిక్కుకొనవలసిన అవసరం లేదు. నీ కొరకై ఒక మరుగైన చోటు కలదు. Come, my people, and enter into thy chambers. నా జనమా వచ్చి అంతఃపురములో ప్రవేశించుడి. God is going to pour out his punishment upon this earth. ఈ భూమి మీద దేవుడు తన యొక్క ఉగ్రతను కుమ్మరించబోచున్నాడు. You have a hiding place with Jesus. కానీ దేవుడు యేసు మీ కొరకై ఒక మరుగైన చోటును ఉంచి ఉన్నాడు. We are going to close our eyes. మనం కన్నులు మూసుకుందాము. And for some time we are going to praise God. మనం కొద్ది సమయము దేవుని స్తుతించబోచున్నాం. Praising is a weapon. స్తుతి ఒక గొప్ప ఆయుధం. The Bible says when we praise God and exalt God, మనము దేవుని స్తుతించుచు ఆయనను హెచ్చించుగా many powerful demons get bound by chains. భయంకరమైన శక్తులనువి సంకెళ్ళ చేత బంధించబడును. Don't read it now. You can go home and read it. It's in Psalm 149. కీర్తనలు 149వ అధ్యాయములో ఈ మాటలున్నవి. ఇంటికి వెళ్ళి చదువుకోనండి. So those big demons are going to be bound now. ఆ యొక్క భయంకరమైన గొప్ప శక్తులు మన మధ్యలో ఇప్పుడు బంధించబడుచున్నవి. Behind every sin there is an evil spirit. ప్రతి పాపము వెనుకల ఒక శక్తి, ఒక దుష్ట శక్తి ఉన్నది. But no matter how many evil spirits might be around your life, ఒకవేళ నీ జీవితం చుట్టూ ఎన్ని భయంకరమైన దురాత్మలు ఉన్నప్పటికీ Jesus is more powerful than all of hell itself. ఆ యేసుక్రీస్తు సమస్త పాతాళ శక్తులన్నిటికంటే గొప్ప దేవుడు. Jesus is more powerful than every sin in this world. ఈ లోకములోని సమస్త పాప శక్తుల కంటే యేసు గొప్ప దేవుడు. So we are going to close our eyes now ఇప్పుడు మనం కన్నులు మూసుకుంటున్నాం. and look to Calvary. కల్వారి వైపు తేరి చూచెదము. Look at that scene of Jesus hanging on the cross. కల్వారి శిలువలో యేసుక్రీస్తు వేలాడిన దృశ్యాన్ని చూడండి. To crush that sin in your life and my life. నీ జీవితంలో నా జీవితంలో ఉన్న పాపాన్ని ఆయన నాశనం చేయ నిమిత్తమై చితకదుక్కు నిమిత్తమై. Christian brother, Christian sister, you may be a Christian but still some sins are struggling in you. క్రైస్తవ సహోదరుడా, క్రైస్తవ సహోదరి, ఇంకనూ నీ జీవితంలో కొన్ని పాపములు నిన్ను ఇబ్బంది పెట్టుచూ ఉండవచ్చును. Stop trying to overcome. You cannot overcome. నీ అంతకు నీవు ఆ యొక్క పాపాలను జయించడానికి ప్రయత్నాన్ని ఆపు. నీవు నీ ప్రయత్నంతో జయించలేవు. Stop trying and cling to Jesus. ఆ యొక్క ప్రయత్నాన్ని ఆపి యేసుక్రీస్తును హత్తుకొనుము. Close your eyes. కన్నులు మూసుకుందాం. Look to Calvary. కల్వారిని తేరి చూడు. Now we are going to go on praising God for some time. కొద్దిసేపు ఇప్పుడు మనము దేవుణ్ణి కొనసాగించి స్తుతించబోచున్నాం. When you praise God, మీరు దేవుని స్తుతించుచుండగా don't praise God for the benefits he has done. ఆయన మీకు చేసిన ఉపకారాలు మేలులు తలంచి స్తుతించొద్దు. Praise Jesus because he is God. ఆయన యేసుక్రీస్తు దేవుడు కావున స్తుతించండి. Praise Jesus because he is the destroyer of sin. యేసుక్రీస్తు ఆయన పాపము నశింపచేయువాడు కాబట్టి స్తుతించండి. Praise Jesus because all power is given unto him in heaven and the earth. ఆకాశం కిందను భూమి మీదను సర్వాధికారం యేసుక్రీస్తుకి ఇవ్వబడినది కావున ఆయన స్తుతించుడి. Praise Jesus because he has the keys of hell and of death. పాతాళము మీదను మరణం మీ యొక్క తాళపు చెవులు యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. అందుచేత దేవుని స్తుతించుడి. So let's look to the cross and start praising God. కల్వారి వైపు తేరి చూచుచు దేవునికి స్తోత్రములు చేయడం ప్రారంభించుడి. Till we stop you go on praising God. మేము ఆపుమని చెప్పినంత వరకు మీరు స్తుతించుచు ఉండుడి. As you lift up your hands and praise your Jesus, మీరు చేతులు పైకెత్తి స్తుతించుచు ఉండగా the power of sin in your heart is going to die. మీ హృదయములోని పాపము మరణించును. The power of sin that is in the heart of others in this place are going to die. మీ ఇతరుల హృదయాలలోని పాపము కూడా మరణించును. The power of sin in Secunderabad is going to die. సికింద్రాబాదులోని పాపము మరణించును. The power of sin in India is going to die. ఇండియాలోని పాపము మరణించును. We may be only a small group of people in one corner of India. ఈ
ఇండియాలో మనం ఒక మూలలో ఒక చిన్న గుంపుగా మనం కనబడుచున్నాం. But the Jesus we worship is a mighty Jesus. కానీ మనం ఆరాధించు యేసు శక్తివంతుడు. From the depth of your heart, praise God. మీ హృదయాంతరంగములో నుండి స్తుతించుడి. Jesus is Lord, therefore praise God. యేసుక్రీస్తు ప్రభువు కావలి స్తుతించుడి. స్తోత్రం 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 Thank you, Lord. స్తోత్రం స్తోత్రం Thank you, స్తోత్రం Jesus. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం Praise the Lord. 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 ప్రభువానికి స్తోత్రం. Praise the Lord. 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 Thank you, Jesus. స్తోత్రం స్తోత్రం Praise you, praise you, స్తోత్రం praise you. స్తోత్రం Lord, we స్తోత్రం praise you. Lord, we praise you. స్తోత్రం Lord, we praise you. Lord, we praise you. స్తోత్రం Lord, we praise you. Lord, we praise you. స్తోత్రం Lord, we praise you. Lord, we praise you. మీకు Lord, స్తోత్రములు. we praise you. ప్రభువా, Lord, we మీకు praise you. స్తోత్రములు. Jesus, we praise you. Jesus, we praise you. యేసు, మీకు Thank you, స్తోత్రములు. Lord. We thank you, స్తోత్రం, Lord. స్తోత్రం, We thank you, స్తోత్రం. Jesus. We praise you. 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 స్తోత్రం. Keep praising God. Keep praising God. స్తోత్రం స్తుతించుచూ ఉండుడి. స్తోత్రాలు చేయండి. As you praise God, మీరు స్తుతించుచూ ఉండగా darkness is leaving this place. ఈ స్థలములో నుండి అంధకారము తొలగుచున్నది. The glory of God is shining in this place. ఈ స్థలములో దేవుని మహిమ ప్రకాశించుచున్నది. Many evil spirits are leaving. ఈ స్థలములో నుండి అనేక దుష్ట ఆత్మలు పారిపోవచ్చున్నవి. Angels of God are coming down. దేవుని దూతలు ఇక్కడ దిగుచున్నారు. The Holy Spirit is moving in our midst. మన మధ్యలో పరిశుద్ధాత్మ ఏలుబడి చేయుచున్నాడు. As you praise God, మీరు స్తుతించుచూ ఉండగా if you get an anointing, give room to the Spirit of God. అభిషేకం మీ మీద దిగినట్లయితే అభిషేకానికి చోటివ్వుడే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. Thank you, Jesus. We praise you, Lord. స్తోత్రం స్తోత్రం Praise you, స్తోత్రం Jesus. స్తోత్రం